సో మనకు ఉమ్, ఈ ఈటీఎల్ అయిపోయింది అన్నారు కదా. లేదు లేదు అయిపోలా ఇంకా. ఓ ఓకే, నిన్న అయిపోయింది అన్నట్టు అని అంటే. నో నో, మీడియం వర్క్, మీడియం లెవెల్లో ఉన్నాము అన్న. ఓకే ఓకే. ఇంకా అయిపోవాలి యాక్చువల్ గా. ఫుల్ ప్రాసెస్ నేను ఇంకా చెప్పలేదు, డైనమిక్ చేయలేదు కదా. ఆ ఇఫ్ ఎల్స్ కండిషన్ ఇంకా ఉంది. ఓకే ఓకే. మేము ఆలోచిస్తున్నాం అంటే ఇంకొక సర్వీస్ క్రియేట్ చేయాలి అని. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఉమ్, ఇంకొక సర్వీస్ ఒకటి క్రియేట్ చేద్దాము. బట్ ఓకే డేటాబేస్ కాకుండా నేను డేటాబేస్ కి సపరేట్ ప్రాజెక్ట్ లాగా చేసి చూపిస్తాను. ఎందుకంటే ఆ, అది అంతా ఒక ఆ, పెద్ద క్లాస్ లాగా తీసుకుంటుంది అది. దాంట్లో ఏంటంటే డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వడము, టేబుల్స్ క్రియేట్ చేయడము, చాలా ప్రొసీజర్ ఉంటుంది. అది ఓకే ఒక ప్రాజెక్ట్, అది సపరేట్ ప్రాజెక్ట్ లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దీంట్లో ఓకే ఇంకొక, బట్ అది నేర్చుకున్న తర్వాత దాన్ని దీంట్లో ఇంకొక సర్వీస్ కింద ఇంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే అప్పుడు కాపీ పేస్ట్ చేస్తాను మొత్తం. సింపుల్ గా అవుతుంది. అంటే ఫస్ట్ ఓకే ఓకే. ఇండివిజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత కాపీ పేస్ట్ చేస్తాను. ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఈ రోజు ఏం చేద్దాము అంటే ఒక కొత్త సర్వీస్ క్రియేట్ చేద్దాం. అది ఎట్లా అంటే డీబీలో S3 ఫైల్ ఉంటుంది. ఓకే. సో S3 ఫైల్ ని మనము అప్లోడ్ చేసినప్పుడు మీరు, సారీ, నిన్న మనం రికార్డ్ అవుతుంది కదా. యా యా, రికార్డ్. ఎస్. సో నిన్న మనం ఒకటి చెప్పుకున్నాం కదా, ఒక ఫైల్. ఒక్క నిమిషం. దీన్ని మాటలతో చెప్పడం కన్నా ఎక్స్- నిన్న మనం ఈ ఫ్లో చెప్పుకున్నాం కదా, లైక్ ఫ్రంట్ బ్యాక్ ఎండ్ సర్వీస్ అనేసి. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ఒక ఫైల్ అప్లోడ్ చేసి S3 బకెట్ లో అప్లోడ్ చేసి అది ఎలా ట్రిగ్గర్ అవుతుంది, ట్రిగ్గర్ అయ్యి ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. ఓకేనా? ఓకే ఓకే, ఇది S3 బకెట్ అనుకోండి. ఇది మన యొక్క ల్యాండా అనుకోండి. ఓకే. సో ఇప్పుడు నేను ఒక CSV ఫైల్ ని ఈ S3 లోకి అప్లోడ్ చేశాను. ఓకే. జస్ట్ అనుకుందాం, మనం మన దగ్గర కార్స్ ఉంది కాబట్టి కార్స్ డేటా తీసుకుందాం. ఉమ్, కార్స్ డేటాని నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినప్పుడు ఇది రా డేటా. ఓకే. జస్ట్ రా డేటా అనుకుందాం. ఓకేనా? ఓకే సో ఎప్పుడైతే అప్లోడ్ చేసామో ఆటోమేటిక్ గా ఈ ల్యాండా అనేది ట్రిగ్గర్ అవుతుంది. అంటే మనం సెట్ చేద్దాం అది. ఓకే, ట్రిగ్గర్ అవ్వాలి. ట్రిగ్గర్ ఓకే అయినప్పుడు ఈ రేట్ రా డేటాలో నుంచి మనం ఎక్స్పెక్టెడ్ డేటా ఉంటుంది కదా, ఫార్మాట్ చేద్దాం. లైక్ ఫార్మాట్ చేద్దాం డేటాని. ఫార్మాట్ చేసి ఆ డేటాని మళ్ళీ S3 బకెట్ లో, S3 లో వేరే బకెట్ లో స్టోర్ చేద్దాం. ఓకే. ఓకే, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము ఒకసారి. ఓకే. ఉమ్, సో ఉమ్, సో మనకి ఫస్ట్ మనకి ఏం కావాలి, CSV ఫైల్ ని రెడీ చేసుకుందాం. స్టెప్ 1, అరేంజ్ CSV ఫైల్. సో ఇప్పుడు నేను వీటిల్లో టాటా కార్స్ డేటా ఉంది కదా, చూద్దాం అసలు ఏం చేయాలి అనేది ఫస్ట్. సో ఇది మనకి సంబంధించిన ఫైల్. ఓకే. రైట్. సో ఈ CSV ఫైల్ ని నేను ఫస్ట్ అప్లోడ్ చేస్తా. ఇక్కడ S3 బకెట్ లో.
ఇప్పుడు మనం చేసేది రెగ్యులర్ గా ఉంటుంది అనమాట రియల్ టైం వర్క్ లో. అంటే ఎక్కువగా ఓకే. ఈ ETL కి ఎక్కువగా ఇట్లాంటి ప్రాసెస్ యూజ్ చేస్తుంటాం. అంటే మనకు ఇన్పుట్ ఒక ప్లేస్కి వస్తుంది, అక్కడ నుంచి మనము రీడ్ చేసుకొని ఎస్. ఏం లేదు, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. చూపిస్తాను అసలు మొత్తం ఫుల్ ఫ్లో ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే. ఈరోజు ఓకే. ఏం జరుగుతుంది అని. సో ఇప్పుడు డేటా పైప్లైన్ క్రియేట్ చేయడం అని అంటే ఇదేనా? ఎస్. అంటే దాంట్లో ఇదొక పార్ట్, ఇదొక ఓకే. ప్రాజెక్ట్ అంటే యూజింగ్ ద S3 సర్వీస్ అండ్ AWS, కుదిరితే డేటాబేస్. ఇది ఒక ఫ్లో. S3 బకెట్ లో ఒక CSV ఫైల్ అప్లోడ్ అవుతుంది. అంటే లాంబ్డా అంటే ఇప్పుడు జనరల్ అంటే జనరల్గా డేటా పైప్లైన్ అని అంటే మనకు ఒక ఫైల్ వస్తుంది. ఫైల్ అనే కాదు, ఆటోమేటిక్. ఏదైనా సరే డేటా పైప్లైన్ అంటే డేటా ఇక్కడ మనం ఫస్ట్ లో నేను చెప్పాను, డేటా ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఎక్కడ లోడ్ చేయాలి. ఇది యాక్చువల్ గా ETL ప్రాసెస్. బట్ సోర్స్ అనేది ఏదైనా అవ్వచ్చు, నీకు S3 కరెక్ట్. అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు, లేదంటే యూజర్ ఇన్పుట్ అవ్వచ్చు. ఓకే. దీంట్లో ETL లో సో ఇక్కడ మనకి సోర్స్ అనేది అది చెప్పాం కదా, అంటే రిక్వైర్మెంట్. మనం S3 అని చెప్పలేం. ETL అనేది ఏంటంటే డేటాని ఎక్కడి నుంచి అర్థం. తీసుకుంటున్నాం, ట్రాన్స్ఫార్మ్ ఎక్కడ చేస్తున్నాము, ఎక్కడైనా ఎక్కడ ఉండొచ్చు. లోడ్ చేస్తున్నాం. ఎస్. ఇది ఫ్లో. ఉమ్, ఓకే. అది సోర్స్ ఉమ్, ఏదైనా ఉండొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా ఉండొచ్చు, లోడ్ ఎక్కడికైనా అవ్వచ్చు. ఓకే. దాన్ని మనం డిజైన్ చేసి ఇప్పుడు మనకున్న కండిషన్ ఏంటి అంటే, మనకున్న ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఒక S3 బకెట్ లోకి ఒక ఫైల్ అప్లోడ్ అవుతుంది. ఆ ఫైల్ లాంబ్డా ట్రిగ్గర్ అయ్యి అది ఉమ్, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసి ఇప్పుడు వాడు ఉమ్. డేటాబేస్ అన్నాడు కొన్ని డేటాబేస్ లోకి మూవ్ చేస్తాం. ఓకే. ఓకే. లేదు, మళ్ళీ క్లీన్ చేసి S3 లో పడేయండి అంటే S3 లో పడేస్తాం. ఇదంతా కూడా ఇది ఓకే. కూడా ఒక ETL ప్రాసెస్. ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళీ లోడ్ చేస్తున్నాం. S3 నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళీ S3 లోకి మూవ్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో దీన్ని ఎలా ఉమ్. డిజైన్ చేస్తాం అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే. ఓకే. ఇవి మనకి S3 బకెట్స్. సో వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేస్తారు ఎక్కడ ఏంటి అనేది. సో నేనేం చేస్తానంటే ల్యాండింగ్, సారీ, ఆల్రెడీ మీ పేరు మీద ఒకటి క్రియేట్ చేశాను నేను ఇక్కడ ఏమన్నా. చేసినాం, నిన్న ఓకే. చేసినాము అంటే ఒరెగాన్లో ఉంది. ఇక్కడ తీసుకోండి, వర్జీనియాలో తీసుకోండి. పైన యుఎస్ ఈస్ట్. మనం ఏం యూస్ చేస్తుంది మనం? యుఎస్ ఈస్ట్ నిన్న వన్ మనం యూస్ చేస్తాం. చేసింది ఈస్ట్ వన్లో చేసినాం. ఇప్పుడు ఒరెగాన్లో ఉంది కదా, చేంజ్ చేయండి అంటున్నాం. లేదంటే ఈ ఓకే, ఇక్కడ క్రియేట్ చేద్దాం. బకెట్ క్రియేట్ నిన్న చేస్తాను. నిన్న ఉంది చెప్. కదా బకెట్. ఓకే, డైరెక్ట్ గా అదే యూస్ చేసేద్దామా? యా. రైట్. మీ ఇష్టం క్రియేట్ చేద్దామంటే నో ప్రాబ్లం. అది క్రియేట్ చేద్దాంలేండి. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తానంటే వన్ రెగ్యులర్ పైథాన్ ఉమ్, చేద్దాం. అంటే బకెట్ నేమ్ యూనిక్ అయి ఉండాలా, అది ఓకే. గ్లోబల్ వైజ్డ్ యూనిక్ అయి ఉండాలా. ఉమ్, దిస్ కెన్ బి all objects in this bucket are owned by this account. Access to this bucket, its object specific is a bucket one object rated. The bucket will remain subject owner if project public access ఇచ్చేసాం, డిసేబుల్ చేసేసాం. ఇవన్నీ మనకు అవసరం లేదు. క్రియేట్ పబ్లిక్ యాక్సెస్ చేసినాం కదా, లేదు కదా. పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ బ్లాక్ చేసామా? ఓకే, ఉమ్, ఓకే. ఉమ్. పబ్లిక్ ఎస్. ఎందుకు అవసరం లేదు కదా మనకి. ఇక పబ్లిక్ అవసరం లేదు. ఉమ్, ఓకే. సో ఇది మన బకెట్. ఓకే. డీటెయిల్స్ కలెక్ట్ చేద్దాం.
సో ఫస్ట్ మనకి డీటెయిల్స్ అన్ని ఇస్తారనమాట. లైక్ ఎక్కడ ఎక్కడ అంటే ఏ బకెట్ లోకి మూవ్ చేయాలి. సో దీంట్లో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. ఓకే. ఆ బకెట్ లోపల ఓకే. ల్యాండింగ్ జోన్, డేటా, ల్యాండింగ్ జోన్, ఇంకోటి డేటా. ఓకే. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఒక ఫైల్ అనేది మనకి ల్యాండింగ్ జోన్ లోకి వచ్చి పడుతుంది. ఎప్పుడైతే ఈ ల్యాండింగ్ జోన్ లో ఓకే. పడుతుందో ఆ ఫైల్ ని మనం ఫార్మాట్ చేసి డెరైవ్డ్ జోన్ లోకి మూవ్ చేయాలి. ఇది మన టార్గెట్. ఓకే. 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 సో వాడు ఇక్కడ ఈ మెన్షన్ చేస్తారు ఇవి. ల్యాండింగ్ జోన్, ఫైల్, ఫైల్ టు అప్లోడ్ లొకేషన్, ఫార్మాట్ ఫైల్ అప్లోడ్ లొకేషన్. ఓకే. సో మనకి 1 2 3 ఉన్నాయి. రైట్. సో మనకి బకెట్ ఫోల్డర్స్ రెడీగా ఉంటాయి. నెక్స్ట్ ఉమ్. ఏం చేయాలి అంటే కోడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నుంచి రీడ్ చేయాలి, అక్కడ నుంచి మూవ్ చేయాలి. రైట్. సో రైట్. ఇక్కడ ఏం రైట్. చేస్తాము అంటే ఎస్ఆర్సి యాప్లో ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. రైట్. ఉమ్. సో ఫస్ట్ నేనేం చెప్పాను, లాంబ్డాకి ఇన్పుట్ వస్తుంది అంటే, ఓకే, లాంబ్డాకి ఇన్పుట్ వస్తుంది అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, లైక్ S3 నుంచి వస్తుంది అంటున్నాం. అంటే S3 ట్రిగ్గర్ అయిన తర్వాత. ఓకేనా. ఉమ్. సో ఉమ్. మీరు ఏం చేయాలి అంటే అప్పుడు సింపుల్ గా ఇది ఓపెన్ చేసేసి ఒక లాంబ్డా ఫంక్షన్ చూపిస్తాను చూడండి. లాంబ్డా ఫంక్షన్ ఓపెన్ చేయండి. అంటే మనకి నేను ఇన్పుట్ ఫార్మాట్ గురించి మాట్లాడుతున్నా. ఓకేనా. సో ఓకే. ఇన్పుట్ ఫార్మ్ అంటే ఇన్పుట్ ఎలా వస్తుంది అంటే S3 లోకి ఒక ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు లాంబ్డా ఉమ్. ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఇన్పుట్ అనేది. ఓకే. ఓకే. సో ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తా, ఒక క్రియేట్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఉమ్. సంథింగ్ లైక్ చెక్ S3 ఇన్పుట్ అని ఒకటి ఇచ్చాను. తర్వాత ఉమ్. మనం డిలీట్ చేసేసుకున్నాం. అండ్ అండర్స్కోర్ మనం పైథాన్ కాబట్టి పైథాన్ 3.11 తీసుకున్నాం. x86. ఓకే. క్రియేట్ ఫంక్షన్. ఇది ఒక టెక్నిక్ ఇది మనకి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ని ఇన్వోక్ చేయడానికి మనం ఏం చేస్తాము, ఒక ట్రిగ్గర్, ఈ ట్రిగ్గర్ ని యాడ్ చేసి దీన్ని ఇన్వోక్ చేస్తాం. సో ఉమ్. ఫస్ట్ దాన్ని ఇన్వోక్ చేసేటప్పుడు ఫస్ట్ ముందు ఆ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకుందాం. మనకు అది కావాలి కదా. ఇక్కడ ఈవెంట్ కదా ప్రింట్. ఇన్పుట్ కింద. యా. సో ప్రింట్ ఆ ఈవెంట్. ఇన్పుట్ అనేది దాంట్లోకి వస్తుంది కాబట్టి ప్రింట్ ఈవెంట్. ఓకే. ఉమ్. సో ఉమ్. దీన్ని అప్లోడ్ చేసాం, ఇక్కడ అప్డేట్ చేసాం కాబట్టి డిప్లాయ్ చేసుకోవాలి. రైట్. ఓకే. అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే. ఓకే. సో టెస్ట్ చేసినప్పుడు ఇన్పుట్ కింద ఇది వెళ్తుంది. ఎందుకంటే అవును. ఈవెంట్ చేసిన ఇన్పుట్ ఇదే ఉంచాం. టెస్ట్ ఉమ్. చేద్దాం పని చేస్తుందా లేదు. వెళ్తే ఇక్కడ మనకి చూసారా, ఇది వచ్చింది యా. ఇన్పుట్ ఇది. ఓకే. అవును. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ గా మీరు మానిటర్ మీద క్లిక్ చేసుకొని క్లౌడ్ వాచ్ ఉంటుంది. అది ఇంకా బెటర్ ఆప్షన్ నాకు తెలిసి. ఇక్కడ ఇక్కడ మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఉమ్. క్లౌడ్ వాచ్ లోకి వెళ్ళండి.
ఓకే, క్లౌడ్ వాచ్ లోకి వెళ్తే సో ఇద్దండి ఇక్కడ ఉంది. మీకు మొత్తం ఆ లాంబ్డా ఫంక్షన్ సంబంధించిన లాగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో యూ ఓకే. కెన్ ట్రాక్ ఇట్ ఈజీలీ అన్నమాట. ఓకే, ఉమ్, నెక్స్ట్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ దీనికి ట్రిగ్గర్ పెడతా. ఓకే, అంటే ట్రిగ్గర్ అంటే ఏంటంటే S3 లో ఒక ఫైల్ అప్లోడ్ చేస్తే ఈ ఇన్పుట్ ఎలా వస్తుంది ఈ లాంబ్డా ఫంక్షన్. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. మన కోడ్ మనము డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ వీ షుడ్ నో ద ఇన్పుట్ ఫార్మాట్, ఎక్కడి ఉమ్, నుంచి వస్తుంది అనేది. సో ఇప్పుడు నేను రైట్. యాడ్ ట్రిగ్గర్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి చాలా సోర్సెస్ ఉంటాయి. ఓకే, సో మనం వచ్చేసి ఇక్కడ ఏంది S3, అదే కదా S3 లో పడేస్తేనే కదా. సో S3 లో పడేసినప్పుడు ఓకే. ఇక్కడ బకెట్ నేమ్ అడుగుతుంది. సో మనకున్న బకెట్ ఏంది, నేను శ్రావణ్ రెగ్యులర్ పైథాన్ అని క్రియేట్ చేశాను. రైట్. తర్వాత ప్రిఫిక్స్ ఆప్షనల్ బకెట్, బకెట్ అడిగాడు. సెలెక్ట్ ద ఈవెంట్ టైప్, యా ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద ఈవెంట్ టైప్ దట్ యూ వాంట్ టు ట్రిగ్గర్. సో ఏ టైప్ ఆఫ్ ఉమ్, ఈవెంట్, ఇక్కడ మీరు ఆల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ ఈవెంట్స్. ఓకే, సో నేను ఇది కాకుండా నేనేం చేశాను అంటే పుట్ ఆబ్జెక్ట్. సో ఒక ఫైల్ దాంట్లోకి అప్లోడ్ చేసినప్పుడు పుట్, అదే కదా పుట్ చేస్తున్నాం ఉమ్, మనం. ఓకే. పుట్ దాంట్లోకి అప్లోడ్ అవ్వగానే ట్రిగ్గర్ చేయమంటున్నాను. పోస్ట్ అంటే ఏంటి, పుట్టు పోస్ట్ రెండు ఉన్నాయి కదా? యా సేమ్ ఉంటుంది. కానీ పుట్ ఓకే. అంటే దీంట్లోకి అప్లోడ్ వచ్చేది, పోస్ట్ కూడా అదే మీనింగ్ వస్తుంది. బట్ ఓకే. ఇది యూస్ చేద్దాం పుట్ అని. ఉమ్, సో ఇక్కడ ప్రిఫిక్స్ ఆప్షనల్ ఇచ్చాడు మళ్ళీ, అంటే లైక్ మనకి ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఆ బకెట్ లో ఏ ఫోల్డర్ లో అనేది. కరెక్ట్, ఓకే, కరెక్ట్. సో డేటా ల్యాండింగ్ ల్యాండింగ్. జోన్, యా ల్యాండింగ్ జోన్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ ల్యాండింగ్ జోన్ అనే ఫోల్డర్ లోకి వచ్చి పడినప్పుడు. ఉమ్, ఓకే, సో ఇక్కడ మనకి సఫిక్స్ అడిగాడు, ఏ టైప్ అంటే ల్యాండింగ్ జోన్ లో ఏదంటే అది పడేస్తే యాక్సెప్ట్ చేస్తావా, ఓన్లీ పర్టికులర్. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, పర్టికులర్ గా నాకు డాట్ సిఎస్వి కావాలి. డాట్ సిఎస్వి రైట్. ఫైల్స్ మాత్రమే పడినప్పుడు ట్రిగ్గర్ చేయమంటున్నాను. ఉమ్, ఓకే, ఐ అక్నాలెడ్జ్ దట్ యూజింగ్ ఇన్పుట్ అవుట్పుట్ ఈస్ పర్మిటెడ్. ఓకే, యాడ్ చేస్తున్నా. అనేబుల్ టు వ్యాలిడేట్ డెస్టినేషన్ కాన్ఫిగరేషన్. ఏమన్నది, ఎక్కడ క్రియేటింగ్ ద ట్రిగ్గర్ అనేబుల్ టు వ్యాలిడేట్ ద ఫాలోయింగ్ డెస్టినేషన్ కాన్ఫిగరేషన్. లెట్ మీ రిమూవ్ దిస్. యా, స్లాష్ లేకుండా ఓకే. వదిలేస్తున్నా. సో ఇప్పుడు ఈ బకెట్ లోకి మనము ఒక ఫైల్ అప్లోడ్ అవుతే ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు బ్యాక్ వెళ్దాము. ఉమ్, సో ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, లాగ్ ఒకటే ఓకే. ఉంది కదా. సో రైట్. ఇప్పుడు నేను ఈ బకెట్ లోకి ఒక ఫైల్ అప్లోడ్ చేస్తే ఈ ల్యాండా అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ల్యాండా ట్రిగ్గర్ అవుతుందో మనం ఏం చేసుకున్నాం, కోడ్ లో ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకున్నాం. ఓకే, రైట్. ఆ ఈవెంట్ ఎలా వచ్చిందో మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే ఇక్కడ ఇంకోటి క్రియేట్ అవుతుంది లాగ్. చూద్దాం. ఉమ్, సో ఇప్పుడు ల్యాండింగ్ జోన్ నేను ఫైల్ అప్లోడ్ చేస్తాను. ఓన్లీ సిఎస్వి ఫైల్ అది తీసుకుంటుంది. ఓకే, రైట్ అప్లోడ్. సో అప్లోడ్ అయింది. సో ఉమ్, అప్లోడ్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్, అది ఆటోమేటిక్ అంటే కనిపించదు మనకు, బ్యాక్గ్రౌండ్ లో ట్రిగ్గర్ అవుతుంది. సో మనం ఏం చూడాలన్నా లాగ్సే చెక్ చేసుకోవాలి మనం. ఓకే, ఓకే. సో రీఫ్రెష్ చేద్దాం. 246, యా ట్రిగ్గర్ అయింది. బట్ సేమ్ లాగ్ లోనే స్టోర్ అయింది ఇన్ఫర్మేషన్. ఇద్దండి ఇక్కడ ఓకే. వచ్చిందా ఇది. సో ఉమ్, ఇది మనకి వస్తున్న ఇన్పుట్. సో ఇప్పుడు మీకు ఇన్పుట్ మీద కూడా ఐడియా వచ్చేసింది. సో యా, ఇప్పుడు మన మొన్ననేమో దగ్గర, ఎస్క్యూఎల్. యా ఎస్కి ఎస్, సేమ్ అందుకే అంటున్నా. లాంబ్డా మీద వర్క్ చేస్తున్నారు అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్పుట్. సో ఇన్పుట్ అనేది ఏంటి అనేది ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు మనకి ఇన్పుట్ గురించి తెలిసింది. ఓకే. జేసన్ డేటా ఫార్మాట్ లో ఉంటుంది. ఇది మనకు వస్తున్న ఇన్పుట్. సో దీంట్లో నుంచి మనకు కావాల్సింది ఏంటి, ఈ S3 లో ఆబ్జెక్ట్ లో ఎక్కడ ఉంది చూడండి, కార్ కార్స్ డేట్ ప్లస్ డేట్, సారీ డేటా వన్ సిఎస్ అని. అయితే ఉమ్, గుర్తుపెట్టుకోండి,
మనం ఒక ఫైల్ ని మనము అప్లోడ్ చేస్తుంటే వీ షుడ్ ఫాలో సమ్ రూల్స్. ఎలా పడితే అలా అప్లోడ్ చేయకూడదు. ఫైల్ నేమ్ అనేది మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ చూసారా, ఓకే. కార్స్ ప్లస్ data1.csv వచ్చింది. బట్ మనం అప్లోడ్ చేసింది ఏంది, కార్స్ స్పేస్ ఉంది. రైట్. ఓకే. సో ఆ, స్పేస్ అనేది లేకుండా చూసుకోవాలి. అంటే ఆ ఫైల్ యొక్క నేమ్ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. ఓకే. అర్థమైంది. అర్థమవుతుందా? యా. సో యా, యా, ఎందుకంటే యా. ఇవన్నీ రూల్స్, ఈ రూల్స్ అన్ని ఫాలో అయితేనే ప్రోగ్రామ్ పనిచేస్తుంది. అంతే కదా. నేను ఎట్ట పడితే అట్లా ఇస్తానంటే పనిచేయదు ప్రోగ్రామ్ అనేది. కరెక్ట్. ఓకే. రైట్. సో ఇది మనకు వస్తున్న ఇన్పుట్. లెట్స్ టేక్ దిస్. ఓకే. ఇప్పుడు మనం ఒక ఈవెంట్స్ లోకి వెళ్దాం, ఎందుకంటే లోకల్ టెస్ట్ చేయాలి కాబట్టి. ఓకే. సో ఈవెంట్స్ లో నాకు ఇన్పుట్ కి లాంబ్డాకి ఎలా వస్తుందో. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి పెట్టుకుంటాను. S3 ట్రిగ్గర్ ఈవెంట్ డాట్ జేసాన్ ఇది. ఓకే. సో ఇది జేసన్ కాబట్టి సింగిల్ కొటేషన్ అలో చేయదు ఇది. సో డబుల్ కొటేషన్ తీసుకోవాలి. రైట్. సో మనకి ఇన్పుట్ రెడీగా ఉంది. ఇంకా మనం సర్వీస్ స్టార్ట్ చేద్దాం. సో సర్వీస్ లోకి వెళ్ళిపోదాం మనం. ఇన్పుట్ చేంజ్ చేయాలి కదా. యా, అక్కడ చేంజ్, రన్ చేసేటప్పుడు చేంజ్ చేద్దాం. సో యా, ఇక్కడ ఇంకోటి, దాని ఈవెంట్ నేమ్ ఇక్కడ ఏమొచ్చింది, ఆబ్జెక్ట్ క్రియేట్ పుట్ అని వచ్చింది. రైట్. రైట్. సో ఇది యూస్ చేద్దాం మనం, ఆబ్జెక్ట్ క్రియేటెడ్ పుట్. పుట్. బట్ దీని యొక్క ఈవెంట్ నేమ్ ని డైనమిక్ ఎలా చేయాలో నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఇదే యూస్ చేద్దాం. అంటే ఇది ఈవెంట్ నేమ్ డిఫరెంట్ గా ఉంది కదా. అర్థమైందా? ఈవెంట్ నేమ్ నాకేం కావాలంటే లైక్ S3 ట్రిగ్గర్, S3 అప్లోడ్, సంథింగ్ మీనింగ్ఫుల్ గా ఉండేటట్టు. ఓకే. సో ప్రజెంట్ ఇది ఇట్లా వదిలేద్దాం. ఓకే. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఏం చేస్తున్నాము, S3 ఫైల్ అప్లోడర్ కి కోడ్ రాస్తున్నాం. సో ఎప్పుడు ఈవెంట్ లో అది వస్తే, అయితే ఇక్కడ రికార్డ్స్ జీరో బాడీ హెడర్ ఈవెంట్ నేమ్, దీన్ని చూస్తే అదే స్ట్రక్చర్ లో ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. రికార్డ్స్, రైట్. ఓకే. రికార్డ్స్ లోపల ఈ డేటా ఉంది, డిక్షనరీ. డిక్షనరీ ఉంది. లిస్టా డిక్షనరీ, అది డిక్షనరీ. లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ డిక్షనరీ ఇది. ఓకే. సో ఉమ్, అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది వేరే ప్రాజెక్ట్. ఓకే. ఉమ్, ఇది, సారీ, ఇది వేరే ప్రాజెక్ట్. సో ఈ ఉమ్. ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ ని ఫాలో అవుతుంది. ఈ రైట్. ప్రాజెక్ట్ వేరే స్ట్రక్చర్ ని ఫాలో అవుతా ఉంది. ఓకే. రైట్. సో ఈ రైట్. రెండింటిని మనము ఇంక్లూడ్ చేయలేం. ఇక్కడ టూ లాంబ్డా ఫంక్షన్స్ ని ఒక దాంట్లో ఇంక్లూడ్ చేయలేం. బట్ ఇది ఈటీఎల్ ప్రాసెస్, బట్ దీన్ని ఇంక్లూడ్ చేయలేం దీంట్లో. ఓకే. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఓకే. దీన్ని నేను ప్రస్తుతానికి ఇలా పెట్టేద్దాం. ఓకే. తర్వాత కావాలంటే తర్వాత రెండింటిని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. అంటే చేయొచ్చు ఓకే. చిన్న చిన్న లాజిక్స్ ని హ్యాండిల్ యూస్ చేసుకొని. ఓకే. సో ఫస్ట్ మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టి ఈవెంట్ తీసుకుందాం. సో రన్ చేద్దాం. శాంపిల్ టెస్ట్, ఎడిట్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి, సో ఇన్పుట్ చేంజ్ చేసేయాలి ఇక్కడ. S3 ట్రిగ్గర్ ఈవెంట్ చేస్తాను. సో ఇప్పుడు దీంట్లో మనకి చెప్పండి. వ్యాలిడేషన్ చేసే ఇది ఉంది కదా. ఆ, అది యా, యా. చేయొచ్చు మొత్తం. ఫస్ట్ నాకైతే నేను నేను తర్వాత రెండింటిని ఇంక్లూడ్ చేస్తాను ప్రస్తుతానికి, ఎందుకంటే మనకు కావాల్సిన ఈవెంట్ నేమ్ డిఫరెంట్ గా వస్తున్నాయి కదా. సో దాన్ని మనం హ్యాండిల్ రైట్. చేయాలి. రైట్. రైట్. నేను రైట్. తర్వాత రెండు క్లబ్ చేస్తాను మీకు, అన్నిటిని క్లబ్ చేసి ఓకే. చూపిస్తాను మీకు. సో ఓకే. ఇప్పుడే క్లబ్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకని. సో ఇండివిజువల్ గా చేసి ఆ సర్వీస్ ని కాల్ చేసినప్పుడు అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ సర్వీస్ ని కాల్ చేసినప్పుడు ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, అది ఓకే. చూపిస్తాను మీకు. సో ప్రస్తుతానికి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసింది మైండ్ లో నుంచి. ఇప్పుడు కొత్తగా సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం, సేమ్ స్ట్రక్చర్ యూస్ చేసుకొని. సో ఫస్ట్ మనం రన్ చేస్తాం.
So let me check the input is coming here or not. ETL అప్పుడే అయిపోవాలమ్మంది. జస్ట్ ఇంకో సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం అంతే. ఓకే. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉండవు మనకి. అవి రిమూవ్ చేసేస్తాం మనం. ఉమ్. సో ఈవెంట్ ఇది. సో ఇక్కడ ఆ, చూసినట్లయితే మనకి కావాల్సిన ఈవెంట్ అయితే వచ్చేసింది, రైట్. ఓకే. ఓకే, క్లోజ్ చేద్దాం. ఇప్పుడు సర్వీస్లోకి వెళ్దాం. సర్వీసెస్ లో ఒకటి కొత్తది క్రియేట్ చేద్దాం. ఆ, ఏం పెడదాం? S3 టు లాంబ్డా, S3 టు లాంబ్డా. OS3. ఓకే, S3 టు లాంబ్డా సర్వీస్ అని. యాక్చువల్లీ ఇది మీనింగ్ఫుల్ గా ఉండదు. బేసికల్ గా మనం ఏం చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. లైక్ అదే మనం అని ఏం చెప్తాను. చేస్తున్నాము, S3 ఫైల్ ని రీడ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం కదా. సో దానికి ఉమ్. తగ్గట్టు పెట్టాలి మనం పేరు, బట్ ఓకే, ప్రస్తుతానికి ఇలా పెట్టేద్దాము. ప్రీవియస్ సర్వీస్ ఇదండి, ఇట్లా క్రియేట్ చేసుకున్నాం కదా. సో నేను ఉమ్. సేమ్ ఇదే కాపీ చేసుకుంటున్నాను. అన్నిటికీ ఒకటే స్ట్రక్చర్ ఉంటుంది, అది తర్వాత మారుస్తాను, చూపిస్తాను. సో ఇది అప్లోడ్ ఇట్లా ఉంచేద్దాం, ఎందుకంటే ఇట్ ఈస్ ఓకే. మీకు స్క్రాచ్ నుంచే చెప్తాను. ఏది కూడా పాస్ చేద్దాం, ఇది కూడా పాస్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు S3 ఇన్పుట్ సర్వీస్, S3 S3 ట్రిగ్గర్. ఓకే, S3 ట్రిగ్గర్ సర్వీస్ అని పెడతాను. ఈ S3 ఓకే. ట్రిగ్గర్ సర్వీస్ ని మనం యాప్ లో ఇక్కడ కాల్ చేసుకుంటాం, సేమ్ లైక్ ఇక్కడ మనం కండిషన్ పెట్టుకొని కాల్ చేసుకుందాం. ఇక్కడ నేను డైరెక్ట్ కాల్ చేస్తాను, ఓకేనా. తర్వాత ఓకే. కండిషన్ మార్చుకుందాం కావాలంటే. ఓకే. ఇన్పుట్. సో నేను జస్ట్ ఓబీజే అని పెట్టుకుంటా, ఆబ్జెక్ట్. సో S3 ట్రిగ్గర్ కి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఈవెంట్ పాస్ చేయాలి కదా. సో నేను ఈవెంట్ ని డైరెక్ట్ గా పాస్ చేశా. ఓకే, ఓకే. పాస్ చేసాం. సో ఇప్పుడు ఈవెంట్ లో మనకి వచ్చేసి ఈ డేటా ఉంటుంది, అంతే కదా. ఉమ్. మార్చు. ఈ డేటా ఉంటుంది రికార్డ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ డేటాలో నుంచి ఈవెంట్ లోపల డేటా ఉంది. ఆ, మనకి బోటో అంటే S3 తో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి బోటో 3 కనెక్షన్ కావాల్సిందే మనకి, రైట్. సో ఉమ్. డేటా వచ్చేసి నన్ను పెట్టుకుందాం ప్రెసెంట్. నెక్స్ట్ రీడ్, అప్లోడ్ CSV. సో ఇక్కడ రీడ్ ఉంది, అప్లోడ్ CSV ఉంది. సో రీడ్ కదా, రీడ్ లో నాకు కావాల్సింది ఏంది, డేటా కావాలి, లైక్ ఫైల్ నేమ్ కావాలి, రైట్. అండ్ ఆ ఫైల్ ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నాం, మనం S3 బకెట్ నుంచి రీడ్ చేస్తున్నాం. ఓకే. ఉమ్. సో ఫస్ట్ మనము ఫైల్ నేమ్ గెట్ చేసుకుందాం. S3 ఈవెంట్ లో ఇది ఈవెంట్, ఇన్పుట్ ఈవెంట్. ఇప్పుడు దీన్ని ఫాలో అవుదాం. ఫస్ట్ ఏముంది, రికార్డ్స్. రికార్డ్స్, ఇది ఏంది, లిస్ట్. సో లిస్ట్, ఓకే. లిస్ట్ ఫస్ట్ ఎలిమెంట్, తర్వాత ఇదేంది, డిక్షనరీ. మొత్తం డిక్షనరీ ఉంది. దీని లోపల మనకు కావాల్సింది యూజర్ ఐడెంటిటీ, యూజర్ రిక్వెస్ట్, రెస్పాన్స్, S3 బకెట్, దిస్ వన్. సో S3, లెట్స్ గో టు ద S3. ఉమ్. S3 తర్వాత బకెట్. బకెట్. బకెట్ తో మనకు పని లేదు, ఎందుకంటే మనం బకెట్ మనం తీసుకుంటాం కాబట్టి. ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్, ఆబ్జెక్ట్ కీ. సో
ఓకే, కీ. ఆ ఉమ్, తర్వాత కీ వస్తుంది. సో ఇక్కడతో కీ కలిపితే మనకి ఫైల్ అండర్ స్కోర్ నేమ్, ఫైల్ నేమ్ వస్తుంది. ఫైల్ ఓకే. నేమ్ అంటే ఇది మొత్తం వస్తుంది. ఓకే, ఉమ్, దీంట్లో ఏముంది, మనకి ఇక్కడ స్లాష్ ఉంది కదా. సో నాకు ఓన్లీ ఉమ్, ఫైల్ నేమ్ కావాలి కాబట్టి డాట్ స్ప్లిట్ చేస్తా. స్ప్లిట్ చేసి నాకు ఫైల్ నేమ్ ఏముంది లాస్ట్ లో ఉంది కదా, సో -1 ఉమ్, పెట్టుకుంటే ఇది వస్తుంది. యాక్చువల్లీ 0 1, నేనేం ఉమ్, చేశానంటే చివరి ఉంది కాబట్టి -1 పెట్టుకుంటా, అప్పుడు ఇది వచ్చింది మనకి లిస్ట్ లో. ఓకే. తెలుసు కదా మీకు, -1. సో ఇప్పుడు నాకు ఫైల్ నేమ్ వచ్చేసింది. సో ఉమ్, ఇక్కడ నేను తీసుకుంటాను సెల్ఫ్ డాట్ ఫైల్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ గా నన్ను పెట్టేద్దాం. ఉమ్, సో ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఫైల్ నేమ్ తీసుకెళ్ళి ఇక్కడ అసైన్ చేద్దాం, అంటే తర్వాత మనకు ఉపయోగపడుతుంది ఇది. ఓకే, ఫైల్ నా దగ్గర ఇప్పుడు ఫైల్ ఉంది. ఓకే, ఓకే. ఇప్పుడు మనము రీడ్ చేయాలి. రైట్, ఫస్ట్ మనం ఏంటంటే ట్రిగర్ అయిన తర్వాత కోడ్ లోకి డేటాని రీడ్ చేసుకోవాలి, ఉమ్, అంతే కదా. సో నేనేం ఉమ్, చేస్తాను అంటే ఆ, ఒకటి యూజ్ చేద్దాము. హౌ టు రీడ్ పాండాస్ మాడ్యూల్ యూజ్ చేద్దామా. పాండాస్ మాడ్యూల్ హెవీ అవుతుంది, ఓకే, బట్ పర్లేదు యూజ్ చేద్దాం. హౌ టు రీడ్ S3 ఫైల్ యూజింగ్ పైథాన్. సో ఫస్ట్ మనం రీడ్ సిఎస్పి. చేయాలి కాబట్టి ఓకే, మనకి ఆల్రెడీ మనం ఇవన్నీ బోటో 3 ఉంది మన దగ్గర. ఉమ్, సో ఇక్కడ ఏం చెప్తానంటే వాడు ఇచ్చాడు బానే, బట్ పాండాస్ యాడ్ చేద్దాం. పైథాన్ పాండాస్. యాక్చువల్లీ పాండాస్ మీకు డేటా అనేది ఎక్కువ ఉన్నప్పుడు, ఓకే, అలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేయండి. వెరీ లెస్ ఉమ్, డేటా ఉంటే యూ కెన్ గో విత్ ద సిఎస్వి మోడల్ ఉంటుంది, ఓకేనా. ఓ, యా. సో ఏదైనా సరే మనకి రెండిట్లో ఏదైనా ఓకే, బట్ మనకి ఏంది అంటే పాండాస్ అనేది హెవీ అయిపోతుంది ప్రాసెస్. సో ఇంకా ఓకే. మీకు ప్రాసెస్ అనేది స్పీడ్, అంటే మీ దగ్గర వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. సో జస్ట్ ప్రాసెస్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ ద సిఎస్వి మోడల్. ఓకే, ఇప్పుడు లెస్ అమౌంట్ అంటే మనకు ఎన్ని రికార్డ్స్ అనుకోవచ్చు అప్రాక్సిమేట్ గా? అది మనం చెప్పలేము, అది డిపెండ్స్ ఆన్ అనమాట. అంటే ఇప్పుడు 1 MB 2 MB డేటానా. ఓకే, ఉమ్, సో ఆ టైప్ ఉమ్, అన్నమాట. అంటే మీకు అర్థమైపోతుంది డేటాని చూస్తేనే. డేటా చూస్తే ఓకే, ఈ డేటాని ప్రాసెస్ చేయడానికి మనకి సిఎస్సి సరిపోతుంది కదా, వై వీ హ్యావ్ టు గో టు పాండాస్ అని. ఓకే, ఓకే. ఓకే. సో ఓకే, గెట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది చూడండి, మనకు కావాల్సిన లాజిక్ గెట్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ S3 ఉమ్, అండ్ రీడ్ డిఎస్. సో ఇది మనకు కావాల్సిన ఫంక్షన్. ఓకే, సో ఫస్ట్ ఓకే. దీన్ని తీసుకుందాం. సో క్లయింట్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాడు S3. సో ఈ లైన్ ఆఫ్ యా. కోడ్ కాపీ చేసుకొని ఈ S3 క్లయింట్ ఉన్నాడు కదా, దీన్ని తీసుకెళ్ళండి, ఉమ్, ఇక్కడ పెట్టేసండి. సో ఇక్కడ గెట్ ఆబ్జెక్ట్ బకెట్ నేమ్ అంటున్నాడు. సో మనము బకెట్ నేమ్ ఎక్కడ పెట్టుకున్నాం, మనం కాన్స్టాన్స్ లో పెట్టుకోవాలి మనం. యా. కాన్స్టాన్స్ లో రైట్ సైడ్ లో ఇక్కడ ఉండాలి. ఉంది. సోర్స్ బకెట్ సోర్స్ పాత్ ఉంది. నేనేం చేస్తానంటే ఇక్కడ ఆ, ఇంకోటి ఇద్దాం నేను సిఎస్వి. ఒక నిమిషం, బకెట్ అన్నాడు కాబట్టి సిఎస్వి అన్ని మిక్స్ చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్టులన్నీ ఇట్లా వస్తుంది. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ కి ఒక లాంబ్డా క్రియేట్ చేస్తాం మనం, బట్ ఓకే. మళ్ళీ స్క్రాచ్ నుంచి ఇదే ఫార్మాట్ క్రియేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి చెప్తున్నాను. సేమ్ స్ట్రక్చరే ఉంటుంది మళ్ళీ. అర్థమైంది. ఓకే, బకెట్ వచ్చేసి ఇది మంది, రైట్. ఉమ్, సో అందుకే ఫస్ట్ ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టింది నేను. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పడేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కీ పాత్ అన్నాడు.
సో ఇక్కడ వరకు వచ్చేసి ఫోల్డర్ యొక్క పాత్. ఇది వచ్చేసి మన ఫైల్ నేమ్. సో మన దగ్గర ఆల్రెడీ ఫైల్ నేమ్ ఉంది, రైట్? సో ఇప్పుడు యా, నేనేం చేస్తాను, ఇక్కడ ల్యాండింగ్ పైననే ల్యాండింగ్ పైననే పిక్ చేసినాం కదా, అది అక్కడ నుంచి తీసుకోలేమా ల్యాండ్ ఫైల్ నేమ్? తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. అంటే ఎక్కడ అప్లోడ్ చేసినా ఇది అసలు అవసరం లేదు యాక్చువల్గా. ఇంకా డైరెక్ట్ గా ఇది ఉమ్, కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఇదే పాస్ చేస్తే సరిపోతుంది, అంతేగా. ఉమ్, అంటే ఫుల్ లొకేషన్ ఇచ్చాడు వీడు, ఇంక్లూడింగ్ ఫోల్డర్ లొకేషన్ తో సహా ఇచ్చాడు, కరెక్ట్. రైట్? సో మనం సింపుల్ గా కీ పాస్ చేసుకున్న వర్కౌట్ అవుతుంది. యా. ఓకే, వెయిట్ S3 లో మళ్ళీ ఆబ్జెక్ట్ ఉంది, ఇది మర్చిపోయినాము. ఆబ్జెక్ట్. S3 లో ఆబ్జెక్ట్ ఉంది, ఏదో S3 లో ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ లోపల కీ కీ ఉంది. ఉంది. ఇప్పుడు ఉమ్, ఫుల్ పాత్ వచ్చేస్తుంది. సో వీ కెన్ టేక్ డైరెక్ట్లీ. సో మనం ఇన్న అవసరం లేదు, ఇది డైరెక్ట్ సింపుల్ గా ఇక్కడ పాస్ చేసేస్తుంది. ఓకే, యా. ఉమ్, రైట్. ట్రిగ్గర్ చేసాము. ఓకే, తర్వాత డేటా ఫ్రేమ్ అంటే రీడ్, ఇది చూపిస్తున్నాడు, ఇది ఉమ్, చూపిద్దాం, ఇది కాల్ చేద్దాం. ఇక్కడ వరకు ఇంపోర్ట్ పాండాస్ కదా, పాండాస్ ప్రింట్ డిఎఫ్. సో నేను ఇక్కడ డీబగ్ పాయింట్ పెట్టుకుంటాను. సో ముందు అసలు డేటా రీడ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఒకవేళ ఈ ఇన్పుట్, ఓకే, ఈ ఇన్పుట్ ఇస్తే ఆ డేటా రీడ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, అయితే ఈ ఇన్పుట్ లో నేను ఈ స్టార్స్ డేటా ఉంది కదా, సో నేను స్పేస్ లేకుండా ఒకటి కొత్తది క్రియేట్ చేస్తాను. ఓకే. ఎందుకంటే ప్రాపర్ గా ఉండాలి అది కూడా. కార్స్ డేటా ఇలా తీసుకుందాం. ఐ థింక్ ఇది ఓపెన్ లో ఉంది. అంటే ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట, ఈ ఫైల్ యొక్క నేమ్స్ అన్నిటిని ప్రాపర్ గా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి అప్లోడ్ చేస్తాను మళ్ళీ. సో ల్యాండింగ్ చేయను. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తే మళ్ళీ ట్రిగ్గర్ అయిపోతుంది చూడండి. అప్లోడ్ కొట్టంగానే మళ్ళీ క్లౌడ్ వాచ్లోకి వెళ్ళి జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇంకోటి. యా. అప్లోడ్ చేయగానే మళ్ళీ, ఇప్పుడు మనం అప్లోడ్ చేసింది వితౌట్ స్పేస్ కదా, ఇద్దండి, కార్స్ డేటా డాట్ సిఎస్ వచ్చింది. ఓకే, సో నేను ఇది తీసుకుంటాను, కార్స్ డేటా డాట్ సిఎస్. ఎందుకంటే అది ప్రాపర్ గా ఉండదు అనమాట నేమ్, ఇట్లా స్పేస్ లేకుండా ఉండాలి కార్స్ డేటా. సో ఇప్పుడు ఈ ఫైల్ ఉంది మనకి అక్కడ. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం టెస్ట్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ తర్వాత ఆబ్జెక్ట్ డాట్ ఫస్ట్ రీడ్ కొడతాం, డేటాని రీడ్ చేస్తుందా లేదా అని. సో దీంట్లోకి వెళ్ళి నేను డిబగ్ పాయింట్ పెట్టుకుంటున్నాను, ఒక్క నిమిషం. సారీ అండి. ఓకే, సో ఒకసారి డీబగ్ రన్ చేసి చూద్దాం, అంటే రీడ్ అవుతుందా లేదా, ఫస్ట్ రీడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి మనం. ఓకే. సో ఇన్పుట్ అదే ఉంది, S3 ట్రిగ్గర్. ఓకే, కొట్టేద్దాం, డీబగ్ లో రన్ చేద్దాం. లైన్ టు లైన్ అంటే ఫస్ట్ అది రీడ్ అయిన తర్వాత, అంటే మొత్తం రాస్తే కూడదు మన ప్రోగ్రామ్ అంతా, ముందు రీడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి, నేను ఫస్ట్ ఏం చేశాను, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను. లైక్ S3 బకెట్ ఏంటి ఏంటి, ఇన్పుట్ అంటే ఏంటి, ఓకే, ఎక్కడ ల్యాండింగ్ జోన్ ఉంది, ఎక్కడ డెరైవ్డ్ జోన్ ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఆ తర్వాత కోడింగ్ స్టార్ట్ చేశా.
అది కూడా మొత్తం ఏంది, ఫస్ట్ అసలు రీడ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నా డేటా. ఉమ్, ఉమ్, రైట్. సో ఇక్కడికి వచ్చింది బాడీ. సో ఇక్కడ మనకి yeah, ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం లైన్, పని చేస్తుందో లేదో. పాండాస్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్, రైట్. సో నాకు ఉమ్. పాండాస్ ఇక్కడ పనిచేస్తుంది అంటే, సో ఆ లేయర్స్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టున్నా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ లేయర్స్, పాండాస్ లేయర్స్ నేను పెట్టున్నా, అందుకే ఇది పనిచేస్తుంది. ఓకే. సో మీకు ఓకే. పాండాస్ మాడ్యూల్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ వస్తుంది. సో సేమ్ ప్రొసీజర్ తెలుసు కదా, లేయర్స్ ఎలా క్రియేట్ చేయాలో. క్రియేట్ సేమ్ చేసి ప్రొసీజర్. రైట్. ఎగ్జాక్ట్లీ అంతే. అందుకే ఇక్కడ నాకు పని చేసింది, మీకు డైరెక్ట్ గా పని చేయదు. మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తుంది మీ కేసులో. ఓకే. ఓకే. సో ఒకసారి క్రియేట్ చేద్దాం. డిఎఫ్ ఉంది, డేటా ఫ్రేమ్ ఓపెన్ చేయండి. వచ్చిందా డేటా? యా. డేటా రీడ్ అయింది. రైట్. ఓకే. డేటా రీడ్ అయింది. డేటా అయితే వచ్చేసింది, స్టాప్ చేసేద్దాం. ఇక్కడ నేనేం చేస్తానంటే డేటా వచ్చింది కాబట్టి ఇక్కడ డిఎఫ్ తీసుకుంటా ఇన్స్టెడ్ ఆఫ్ డేటా బదులు. సో ఈ డిఎఫ్ లోకి రీడ్ అయిన తర్వాత దీన్ని ప్లేస్ చేద్దాం, ఇది తీసేద్దాం, మీకు ఓకే. మీనింగ్ఫుల్ గా ఉంటాయి ఇప్పుడు అంతే. సో ఇక్కడ ఆ, ఇది డేటా ఫ్రేమ్ కాబట్టి పీడీ డాట్ డేటా ఫ్రేమ్, ఎంప్టీ డేటా ఫ్రేమ్ తీసుకుందాం, ఎందుకంటే ఇది ఫ్యూచర్ లో మనకి ఉపయోగపడుతుంది. ఎంప్టీ డేటా ఫ్రేమ్ తీసుకుందాం, ఓకే. తెలుసుద్ది అనమాట. సో ఇది ఏ టైప్ ఆఫ్ డేటా ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నారు అనేసి. ఇప్పుడు మనము రీడ్ చేసాము. ఓకే. నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక డెఫ్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా. ఓకే, ట్రాన్స్ఫార్మ్ ద డేటా తీసుకున్నాను. సో రీడ్ అయిన తర్వాత డేటా ఎక్కడ అప్డేట్ చేసాము, డేటా ఫ్రేమ్ లోకి అప్డేట్ చేసాం కదా. రైట్. రైట్. సో ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ లో ఉంది మన డేటా. ఇప్పుడు ఇది పాండాస్ డేటా ఫ్రేమ్. ఓకే. సో ఇప్పుడు మన ఇష్టం, ఇప్పుడు పాండాస్ డేటా ఫ్రేమ్ లో మీరు ఏ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ అప్లై చేయాలనుకున్నారో అవన్నీ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ గా ఒకటి చేసి చూద్దాం మనం. ట్రాన్స్ఫర్మేషన్, ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ రైట్. ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఐ కెన్ సెలెక్ట్ ఓన్లీ రిక్వైర్డ్ ఫీల్డ్స్. అంటే ఇప్పుడు ఇదంతా రా డేటా అనుకుందాం. ఓకే. ఇదంతా రా డేటా, బ్యాచులర్స్ ఒకటి. జస్ట్ ఇమాజిన్ రా డేటా అనుకుందాం. ఉమ్, సో నాకు కావాల్సింది ఏంటి అంటే ఓన్లీ ఉమ్, మ్యానుఫ్యాక్చర్, ఉమ్, మోడల్, బాడీ. ఓకే. అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేదనుకుంటున్నాను. ఓన్లీ మ్యానుఫ్యాక్చర్, మోడల్, బాడీ మాత్రమే కావాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ మూడు సెలెక్ట్ చేసుకుందాం. జస్ట్ ఇమాజిన్ చేసుకున్నాను అంతే. అంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఇక్కడ ఏంటంటే అన్ని రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం కన్ఫ్యూజన్ అవుతాము, ఉమ్. ఎందుకు ఇది తీసుకోకూడదు అది ఎందుకు తీసుకోకూడదు అని. బట్ మనం ఇది ప్రాపర్ డేటా. యాక్చువల్ గా యూ హ్యావ్ టు థింక్ లైక్ ఇట్ ఈస్ రా డేటా. రా డేటాలో రైట్. నుంచి మనకు కావాల్సిన ఫీల్డ్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, అది ఇక్కడ మీనింగ్ మనకు ఓకే. కావాల్సింది. ఓకే. సో ఇప్పుడు నేను ఈ డేటా ఫ్రేమ్ లో సెలెక్టెడ్ పాండాస్ వచ్చి ఉండాలి దీనికి బేసిక్స్. సో ఓన్లీ ఈ ఫీల్డ్స్ మాత్రం తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ సెల్ఫ్ డాట్ డేటాని ఓవర్ రైట్ చేసేస్తున్నాం. ఉమ్, సారీ, డిఎఫ్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ సెల్ఫ్ డాట్ డిఎఫ్. సో ఇక్కడ నేను ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేశాను కదా. సో దీనికి తీసుకెళ్ళి ఈ డీబగ్ పాయింట్ ఇక్కడ తీసేద్దాం, ఇక్కడ తీసేద్దాం. ఇంక ఇది అవసరం లేదు ఈ లాజిక్ మనకి. సో యాప్లోకి వెళ్ళి రీడ్ చేస్తాం, తర్వాత ఆబ్జెక్ట్ డాట్ ట్రాన్స్ఫార్మ్ చేయమంటున్నాను డేటాని. ఓకే. సో ఉమ్, ట్రాన్స్ఫార్మ్ చేసి చూద్దాం. డీబగ్ పాయింట్ ఇక్కడ పెట్టాను నేను, ఇక్కడ కూడా పెడదాం, మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ లో ఫుల్ ఫుల్ డేటా ఇచ్చి సెలెక్టెడ్ ఫీల్డ్స్ తీసుకొని మళ్ళీ అదే వేరియబుల్ ని మనం ఓవర్ రైట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు సెల్ఫ్ డాట్ డేటాలో నెక్స్ట్ అంతా కూడా ఏముంటుంది, ఈ సెలెక్టెడ్ డేటా మాత్రమే ఉంటుంది. ఓకే. ఓకే, ఇక్కడికి వచ్చింది సెల్ఫ్ డాట్ డేటా ఫ్రేమ్. ఓకే, నేను ఈ వేరియబుల్ ప్రింట్ చేస్తాను. దాని వచ్చిందా, దీంట్లో ఒకసారి డేటా ఫ్రేమ్ క్లిక్ చేద్దాం.
చూడండి, ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ మోడల్ బాడీ మాత్రం. రైట్. సెలెక్ట్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. దీనికి మీరు ఏమైనా డేట్ యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ యాడ్ ద డేట్. సో నేను ఆ, అవసరం లేదు. ఓకే, ఆ డేట్ యాడ్ చేద్దాం. సెల్ఫ్ డాట్ డియర్ ఆ డేటా ఫ్రేమ్ కి. సో అప్డేటెడ్ అప్డేటెడ్ డేట్ అని ఇచ్చాను. ఇక్కడ మనము టైం ఫ్రేమ్ లాస్ట్ టైం తీసుకున్నాం కదా, ఇక్కడ రిమూవ్ చేశాను, ఇక్కడ తీసుకున్నాను అన్నమాట. యా, ఈ టైం ఫ్రేమ్ ని ఇక్కడ అటాచ్ చేసేద్దాం. ఓకే. సో సెకండ్స్ అవసరం లేదు, డేట్ చాలు. ఓ ఫైల్ ఎప్పుడు అప్లోడ్ అయిందని. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం డేట్ కూడా కొత్తగా యాడ్ చేసేసాం. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఈ డేటాను మనము అప్లోడ్ చేద్దాం. సో ఆల్రెడీ మన దగ్గర అప్లోడ్ లాజిక్ ఉంది. ఓకే, మనం కొత్తగా రాయాల్సిన అవసరం అయితే లేదు. సో నేను దీన్ని జస్ట్ అన్కామెంట్ చేసేస్తాను. ఒకసారి చూసుకుందాం. బకెట్ నేమ్ సోర్స్ బకెట్. సో మనకి ఇప్పుడు ఏంది, సిఎస్వి సోర్స్ బకెట్ కదా మంది. ఇది వేరే దాంది, ఇది దీనిది. సో సిఎస్వి సోర్స్ తీసుకుంటాను ఈ లొకేషన్ లో. ఇక్కడ సోర్స్ పాత్ ఇచ్చాడు, సోర్స్ పాత్ ఇది తీసుకుందాం. బట్ ఇది రైట్. నేను ఇక్కడ పెడదాం. సిఎస్వి సోర్స్ బకెట్ పాత్. పాత్ అని ఇస్తాను. దీంట్లో మనము ఇన్ఫర్మేషన్లు ల్యాండింగ్ జోన్, డిరైవ్డ్ జోన్. సో ఇది రైట్. డిరైవ్డ్ జోన్ ఇక్కడ అప్లోడ్ చేయమంటున్నాం మనం. రైట్. సో దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఇచ్చేద్దాం. దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ శాంపుల్ డాట్ సిఎస్పి అది ఉంది కదా, నేనేం చేస్తానంటే ఆల్రెడీ మనం ఫైల్ నేమ్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఫుల్ పాత్ ఉంది ఫైల్ నేమ్. సో దీంట్లో తీసుకుంటున్నాను. ఇక్కడ ఎలా అంటే ఈ ఫైల్ నేమ్ మనకి ఎలా వస్తుంది, ఈ ఫార్మాట్ లో వస్తుంది కదా ఫైల్ నేమ్. సో నాకు కావాల్సింది ఓన్లీ ఇది. ఇది కావాలి నాకు. సో నేనేం రైట్. చేస్తానంటే డాట్ స్ప్లిట్ కొడతా. స్ప్లిట్ స్ప్లిట్ కొట్టి స్లాష్ కొట్టి లాస్ట్ తీసుకుంటా. సారీ, లాస్ట్. ఓకే, ఫైల్ అండర్ స్కోర్ నేమ్. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఫైల్ నేమ్ ఉంది. సో ఈ ఫైల్ నేమ్ తీసుకెళ్ళి ఇక్కడ స్లాష్ ప్లస్ ఫైల్ నేమ్ ఇచ్చా. ఓకే. సో ఫైల్ నేమ్ వచ్చేసి డాట్ సిఎస్వి వస్తుంది. ఇక్కడ నేనేం చేస్తాను అంటే డాట్ ఏ. సిఎస్వి తీసుకొని రీప్లేస్ రీప్లేస్ అంటే డైనమిక్ చేయాలి కాబట్టి రీప్లేస్ ఏంది, డాట్ సిఎస్విని అనే పదాన్ని నేను ఎలా రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నానంటే ఏ డాట్ సిఎస్వి ఇట్లా. ఓకే. ఇది అర్థమైందా ఎందుకు యా, చేసింది? యా. డాట్ సిఎస్విలో ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఫైల్ నేమ్ మనకి ఆ, ఇది ఇట్లా ఉంది ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. లైక్ మనకి ప్లస్ రాదు, మన ఫైల్ నేమ్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా మాడిఫికేషన్ చేసాము అంటే ఈ ఫైల్ నేమ్ లో డాట్ సిఎస్వి దగ్గర రీప్లేస్ చేసాం కాబట్టి ఐఫన్ తర్వాత ఇయర్ 2020, యా 2025 మంత్ డేట్ అండ్ సంథింగ్ లైక్ టైమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత డాట్ సిఎస్వి ఇట్లా ఫార్మాట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే అది కానీ చేయకపోతే ఓవర్ రైడ్ అయిపోతుంది సేమ్ ఫైల్ అప్లోడ్ చేసిన ఫైల్. నెక్స్ట్ టైం సేమ్ అదే డెరివేటివ్ అదే ఉందనుకో అప్పుడు ఓవర్ రైడ్ అయిపోతూ ఉంటుంది సేమ్ ఫైల్. కరెక్ట్. ఓకే. సో ఇక్కడ మనం రన్ చేసాం, అప్లోడ్ అయిపోతుంది చూద్దాం. ఇప్పుడు నేను ఓకే సోర్స్ ఇటు అన్నీ ఉన్నాయి ప్రాపర్ గా. సో ఇప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం మనం మన జోన్ లోకి వెళ్ళి క్లోజ్ దిస్.
సో ప్రస్తుతానికి డిరైవ్డ్ జోన్లోకి వెళ్దాం. సో దీంట్లో అయితే ఏం లేవు, ఎందుకంటే మనం ఇంకా ఏం అప్లోడ్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు నేను డైరెక్ట్ కోడ్ రన్ చేసేస్తాను. ఓకేనా? ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుంటాం మనం, అందుకు ఇటు వచ్చింది. సో స్టేటస్ కోడ్ 200 వచ్చింది. సో ఇక్కడ అయిపోయింది. ఒకసారి చూద్దాము, రిఫ్రెష్ చేసి. ఓ మర్చిపోయాను, అప్లోడ్ అయి ఉండదు. ఎందుకు చెప్పండి? మన యాప్లో ఏది? కాల్ చేయలేదు కదా అప్లోడ్ ఫంక్షన్ని. ఓకే. కాల్ చేస్తేనే కదా అది అది ఎగ్జిక్యూట్ అయ్యేది. అప్లోడ్ టు S3. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అది కాల్ చేయాలి కదా మనం. రైట్, మర్చిపోయాను రైట్. నేను. ఇక్కడ మనకి ఇక్కడ మనకి సెల్ఫ్ డాట్ డేటా ఉంది. సో మనకి కావాల్సింది సెల్ఫ్ డాట్ డిఎఫ్ కదా. ఇది కూడా మార్చాలి మనం. యా. రన్ చేద్దాం. ఏమైనా ఎర్రర్స్ చేసుకున్న తర్వాత. నేను అనుకున్నా బాడీ ఎర్రర్ వచ్చింది అనేసి. ఏది? ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ సెల్ఫ్ డాట్ డిఎఫ్ తీసుకున్నాం మనం. అలా తీసుకోకూడదు. యాక్చువల్గా ఒక చిన్న మాడిఫికేషన్ ఉంటుంది. డేటా ఫ్రేమ్ ఇంటూ సో మనకి డేటా ఫ్రేమ్ ఉంది. ఇది ఓకే. అది కాదు మనకి కావాల్సింది ఇది. యా, ఈ డేటా ఫ్రేమ్ ని మనము ఇలా కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఓకే. మనము పుట్ ఆబ్జెక్ట్ యూజ్ అప్లోడ్. చేయాలి. ఎస్. సో కన్వర్ట్ డేటా ఫ్రేమ్ టు సిఎస్వి ఫార్మాట్. సో మనం ఇది యూజ్ చేయాలి. ఇది మిస్ చేశాను. ఓకే, సో ఇక్కడ మనకి పైననే ఏదో. కదా. యా. ఉమ్. సో ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఇది పుట్ ఆబ్జెక్ట్ లో బాడీలో ఇది పెట్టాలి. సిఎస్వి బఫర్. అక్కడికి వెళ్ళి సిఎస్వి బఫర్ పుట్ ఆబ్జెక్ట్, సిఎస్వి బఫర్. ఇక్కడ సెల్ఫ్ డాట్ డేటా ఫ్రేమ్. ఓకే, సో ఇది అప్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాసెస్. పుట్ ఓకే. ఆబ్జెక్ట్ కదా వాడు ఇచ్చింది. పుట్ ఇచ్చాడు, బట్ వీఆర్ యూజింగ్ ద. ఓకే, పుట్ ఇచ్చాడు. మనం పుట్ ఆబ్జెక్ట్ మనం యూజ్ చేస్తుంది పుట్ ఆబ్జెక్ట్, వాడు పుట్ ఇచ్చాడు. రెండు ఒకటే కదా. చూద్దాం, మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు. యూజింగ్ దిస్ పుట్ ఆబ్జెక్ట్ బాడీ. ఓకే, సేమ్ ఫార్మాట్ ఉంది, నో ప్రాబ్లం. ఉమ్. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. మనకి సో అనే పదం ఓరుకోట్నే వస్తుంది కదా. ఏది? సో అనేది. నేను చాలాసార్లు గమనించాను. నేను అప్పటికి చాలాసార్లు కంట్రోల్ చేద్దాం అనుకుంటామంట ఆ సో అనే పదాన్ని. అది ఎందుకు అసలు వస్తాయట. ఓకే, సో 200 అయితే వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం మనం. రైట్. రిఫ్రెష్ చేద్దాం. అప్లోడ్ అయితే అయింది, సేమ్ మనం ఉమ్. ఎక్స్పెక్ట్ చేసిన ఫార్మాట్ లోకి. ఒకసారి చెక్ చేద్దాం అదే కాదా అని. ఓకే. డౌన్లోడ్స్ లోకి కస్టమైజేషన్.
డౌన్లోడ్స్. వచ్చింది కదా. ఇది ఎందుకు వచ్చింది, బట్ ఇట్స్ నాట్ సిఎస్వి కదా. డాట్ సిఎస్పి. కాదు కదా. డాట్ సిఎస్పి ఉంది కదా మనకి. అదే చూస్తున్నాను. వై ఇక్కడ డాట్ సిఎస్వి అని చూడండి. ఓపెన్ ఓపెన్ దాన్ని టెక్స్ట్ తోటి ఓపెన్ చేయండి ఏమన్నా. కాదు యాక్చువల్లీ ఓపెన్ టెక్స్ట్ అని ఓపెన్. డాట్స్ డాట్ సిఎస్వి ఉంటే సిఎస్వి ఫార్మాట్ లో కనిపించాలి మనకి ఇది. ఓకే. ఒక నిమిషం చూద్దాం. లేదు, డాట్ కస్టమైజేషన్ అని వచ్చింది. మేబీ డౌన్లోడింగ్ చేసే విధానం రాంగ్ చేసామంటారా. ఏమి ఉండదు సిఎస్వి కదా. డౌన్లోడ్. ఓకే, ఇక్కడ సెలెక్షన్ లో మార్చాలేమో ఐ థింక్. సేమ్ అలాగే వస్తుంది. లేకపోతే ఓపెన్ ఓపెన్ విత్ కూడా విత్ చూద్దాం. ప్యాడ్ కూడా చూడండి. చూస్తాం. నోట్ ప్యాడ్ చూద్దాం. డేటా అయితే వచ్చింది. మేబీ అది డిఫరెంట్ ఫార్మాట్ లో ఇస్తుంది, కస్టమైజేషన్ లాగా ఇస్తుంది. బట్ దాన్ని ఎక్స్పెక్ట్ చేసిన ఫార్మాట్ అయితే వచ్చిందా లేదా. మ్యానుఫ్యాక్చర్, మోడల్, రైట్. బాడీ టైప్, సిఎస్వి, అప్డేటెడ్ డేట్. మనం డేట్ కూడా పెట్టుకున్నాం కదా. ఓకే. ఇది తర్వాత చూద్దాం. అది డౌన్లోడ్ అయ్యే విధానంలో రాంగ్ ఉంది, బట్ సిఎస్వి ఫైలే ఉంది అది. బట్ సంథింగ్ ఎందుకు డౌన్లోడ్ యాజ్ అనేది. ఒకసారి చూద్దాం. టు చూస్ యువర్ డెస్టినేషన్ రైట్ క్లిక్ సేవ్. బాగా కస్టమైజేషన్ ఫైల్ అనే వస్తుంది, సంథింగ్ ఏదో ఉంది అది. బట్ ప్రాబ్లం అయితే మన సైడ్ అయితే కాదు. మనదైతే సక్సెస్ఫుల్ గా అర్థమైంది. అప్లోడ్ అయితే అయిపోయింది. దాని సంగతి తర్వాత చూద్దాం. ఉమ్. బట్ ఎక్స్పెక్ట్ చేసిన డేటా కూడా ఫార్మాట్ లోకి వచ్చేస్తుంది. రైట్. సో రైట్. కావాలంటే దీన్ని మార్చి చూద్దాం, లేకపోతే CSV లోకి దీన్ని. మీరు ఓపెన్ చేసినాం కదా చూసారా, డాట్ సిఎస్ కస్టమైజ్ వచ్చి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి నోట్ ప్యాడ్ తోటి. పైన ఉంది నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉంది, చేశాను. అంటే ఏంటంటే ఒకసారి మళ్ళీ చేయండి నేను చెప్తా. సేవ్ చేద్దామంటారా. సేవ్ యాజ్. ఓకే. అక్కడ ఇది మీరు చూస్తే డాట్ కస్టమైజేషన్ వచ్చింది, అది సిఎస్వి యా రాకుండా. అవునవును, అదే. సో దీన్ని మనం ఏం చేద్దాం అంటే CSV లోకి స్టోర్ డాట్ చేద్దాం. సిఎస్వి. కామా సపరేటెడ్ అని ఉంది కదా. టైం వేస్ట్ చేస్తున్నట్టు ఈ మీద అనిపిస్తుంది నాకు. కొట్టండి. యా, వచ్చిందిగా CSV లోకి. Yeah. వచ్చిందా. అంతే డౌన్లోడ్ చేసేటప్పుడే ఏదో. ఏదో ప్రాబ్లం ఉంది. ఎస్. సో ఇప్పుడు చూడండి, మనము ఉమ్. అక్కడ ఉన్న డేటాని రా డేటాలో నుంచి మనకు కావాల్సిన డేటాని తీసుకున్నాం. సో ఇక్కడున్న ఈ డేటాని నెక్స్ట్ పీపుల్స్ వాళ్ళు ఎలా ఫార్వర్డ్ చేస్తారో అది వాళ్ళకి ఇచ్చిన టాస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇది లోకల్లో టెస్ట్ చేసాము, ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఓకేనా. దీన్ని మనం ఇప్పుడు ఆ, ఇక్కడి నుంచి తీసేద్దాం. ఇది డిప్లాయ్ చేసి ఒకసారి టెస్ట్ చేసేద్దాం పని చేస్తుందా లేదా అనేసి. ఓకే. లైవ్ లో చూస్తే అది కూడా క్లారిటీ వచ్చేస్తుంది మనకి. ఓకే. దీన్ని తెలుసా డిప్లాయ్ చేసేది. యా. సో సామ్ బిల్డ్. బిల్డ్. సామ్ డిప్లాయ్. ఓకే. ఈ సామ్ బిల్డ్ సామ్ డిప్లాయ్ రన్ చేసేటప్పుడు ఒకసారి సామ్ కాన్ఫిగరేషన్ క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఓకే. స్టాక్ నేమ్ డిఎస్ఆర్. ఏం స్టాక్ నేమ్ ఏం పెట్టారు, DSR టెస్ట్ అని ఇచ్చాను. అండ్ రీజన్ వచ్చేసి US ఈస్ట్ 1 లో ఉంది. చూద్దాం డిప్లాయ్ అవుతుందో లేదా అనేసి. అండ్ ఇంకోటి రోల్ బ్యాక్ అయింది అంటే సో మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఇంకా డిలీట్ చేయాల్సింది ఆ స్టాక్ ని, లేదంటే ఓకే. అవ్వదు. ఓకే. రోల్ బ్యాక్ అని ఇక్కడ వచ్చింది అంటే ఎర్రర్,
ఇంక మీరు ఆ స్టాక్ అనేది పోయినట్టే. సో ఎప్పుడైనా సరే మీరు డిప్లాయ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టాక్, డైరెక్ట్ స్టాక్ అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది కదా, దానిలో ఎప్పుడు యూజ్ చేయకూడదు మనం. ఏదో ఒకటి ఓకే. టెస్ట్ అనో లేదా ఏదో ఒకటి పెట్టుకొని ఫస్ట్ ట్రై చేయాలి. అది వర్కౌట్ అయితేనే మనం స్టైల్, లేదంటే ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ దాన్ని బ్రేక్ చేసేస్తుంది. ఎగ్జిస్టింగ్ దాన్ని బ్రేక్ చేసి రోల్ బ్యాక్ వచ్చిందంటే ఇంకా అది డిలీట్ మొత్తం డిలీట్ చేయాల్సిందే మనం. చేయాలి. మొత్తం డిలీట్ అవును. చేయాల్సి వస్తుంది. ఓకే. లేయర్స్ కన్స్యూమ్స్ మోర్ దెన్ అవైలబుల్ అంట. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే ఈ లేయర్స్ ఉన్నాయి కదా, సో ఈ లేయర్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాం అనండి. లేటెస్ట్ కార్ రెంటల్స్, పాండాస్. నేనేం చేస్తాను అంటే లేటెస్ట్ కార్ రెంటల్స్ లో పాండాస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటాను. లేయర్స్ ప్రాబ్లం ఉంది అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తున్నాం. సో రెడ్యూస్ చేయమంటారు అన్నది. ఒకసారి మనం లేయర్స్ చెక్ చేద్దాం. క్రియేటెడ్ కంపాటబుల్. ఇక్కడ మనం యూస్ చేసి నేను ఏమనుకుంటున్నానంటే లేటెస్ట్ కార్ రెంటల్ అని పాండాస్ ఉంది. లేటెస్ట్ కార్ రెంటల్ కానీ పాండాస్ కానీ ఉంటే మనం అది డిలీట్ చేసేద్దాం. లేటెస్ట్ కార్ రెంటల్ లేయర్. యాక్చువల్లీ లేయర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ మనకి తెలిసిపోయింది ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయని. ఇక్కడ చూసారా, నేను లేయర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి మాడ్యూల్స్ పెట్టామో మెన్షన్ చేయాల. ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము, ఇక్కడ మెన్షన్ చేయాలి. అదే డిఫికల్ట్ అయింది ఇప్పుడు. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒకటే ఆప్షన్, డౌన్లోడ్ చేసుకొని చూసుకోవడమే. ఉంటాయి యా కదా. డౌన్లోడ్, యా డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఉంటాయి కాబట్టి. అందుకే ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి ఏదంటే ప్రతిదాన్ని కూడా. డాక్యుమెంట్. 32 MB ఉంది. 32 MB, ఓకే. ఏంది ఇంతసేపు పడుతుంది 32 MB? అయిపోవాలి ఫాస్ట్ గానే బాగా. సో అందుకే లేయర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేం మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసాము ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఎవరైనా వచ్చి ఈ లేయర్ ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాడు ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు, ఓకే నాకు కావాల్సిన మాడ్యూల్ ఉందా లేదా అనేది. అర్థమైంది. ఇక్కడ చూసారా రోల్ బ్యాక్ వచ్చింది. డౌన్లోడ్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. ఫ్లో అనేది ఈరోజు చాలా ఫాస్ట్ గా చూసారా. అంటే ఇనిషియల్ గా యాక్చువల్ గా ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం టైం టేకెన్ పెట్టేది. ఈ రోజు చూడండి ఒక సర్వీస్ ఎంతసేపు పట్టింది మనం క్రియేట్ చేయడానికి. నేనైతే గట్టిగా బట్ అంటే అయిపోయింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి టేక్స్ లైక్ 1 hour. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేసే పని అయితే నాకు జస్ట్ ఒక 10-15 నిమిషాలు అయిపోతుంది యూజింగ్ ద చాట్ జీపీటీ. ఏమా అక్కడ పెట్టామా, రైట్. ఇక్కడ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసామా, టెస్ట్ చేసామా, రన్ చేసామా, అంతే అయిపోతుంది. ఇది ఎంత ఈ సెటప్ చేసుకోవడానికి మనకి టైం టేకెన్. వన్స్ సెటప్ అంతా రెడీ ఉందంటే ఇంకా చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది వర్క్ అంతా కూడా. ఇంకా ప్రతి ఒక్కడు డెవలపర్ వస్తాడు, సర్వీస్ తీసుకుంటాడు, వాడికి కావాల్సిన వాడు బిల్డ్ చేసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. ఓకే అయినట్టు చూద్దాము. పాండాస్ ఉంటే బాగుంటుంది. లేదు కదా పాండాస్. పైడాంటిక్ ఉంది. లేదు దీంట్లో. ఒక్క దాంట్లో మనం ఎన్నైనా పెట్టుకోవచ్చా? లిమిట్ ఉంటుందండి.
ఎన్నంటే అన్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాం. ఓకే, దీంట్లో పైడాంటింగ్ అన్నీ ఉన్నాయి. సో నేనేం చేస్తాను అంటే టెంప్లెట్ ఎంఎల్ ఫైల్లో ఈ యూస్ కేస్ తీసేస్తాం. ఇది ఒకసారి ఈ రెండు తీసేద్దాం, ఎందుకంటే మిగతా వాటిలన్నిట్లో ఉన్నాయి ఈ రెండిట్లో. ఉమ్, ఉమ్, మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో ఇక్కడ రోల్ బ్యాక్ ఓకే. వచ్చేసిందిగా, ఇంకా అక్కడికి వెళ్ళి డిలీట్ చేసేద్దాం ఫస్ట్. రోల్ బ్యాక్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ అయిపోయి ఉంటుంది కదా అది. ఈ ఎస్ రోల్ బ్యాక్ అయింది కాబట్టి ఇక్కడ ఆ రోల్ బ్యాక్ అయింది డిలీట్ చేయాలి మనం ఇప్పుడు. అదే చెప్పా క్లౌడ్ ఫార్మేషన్ లోకి వెళ్ళి ఇంకా ఇంక మీరు డిప్లాయ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఇంకా అవ్వదు అది. రోల్ బ్యాక్ అయిపోయింది ఇక్కడ, అంటే ఆ ఫోల్డర్ క్రాష్ అయింది దాన్ని ఇక్కడ. ఇంక మీరు దీన్ని ఉమ్, డిప్లాయ్ చేయలేము ఇంకా. సో దీన్ని ఇక్కడ డిలీట్ చేసుకోవాలి ఇంకా. ఓకే, అయింది. సో మళ్ళీ ఒకసారి సామ్ బిల్డ్ బిఫోర్ దీంట్లోకి వెళ్ళేటప్పుడు ఒక పని చేద్దాము. అంటే నేను 2 లేయర్స్ చేసాను కదా, ఉహు, 2 లేయర్స్ చేసాను కాబట్టి, బట్ పని చేయలేదు, క్యాచ్ ఇష్యూ అంటే ఆల్రెడీ డాకర్ లో క్యాచ్ అయి ఉంటుంది కదా మాడ్యూల్, చెప్పలేము ఉమ్. మనం. సామ్ డిప్లాయ్ కొట్టేద్దాం, ట్రై చేద్దాం. వర్కౌట్ అయ్యలేదంటే మాడ్యూల్స్ ని హ్యాండిల్ చేయాలి, ఎలా చేయాలో తర్వాత. ఇక్కడ వరకు ఫ్లో అయితే అర్థమైపోయింది కదా మీకు. యా యా యా. నేనేంటంటే లైవ్ లో చూపిద్దామని, లోకల్లో అయితే మనకి ఒకటి ఇన్పుట్ వచ్చిన తర్వాత లాంబ్డా ఎలా హ్యాండిల్ చేస్తుందో మనం రాసేసుకున్నాము. దాన్ని మీకు లైవ్ లో జస్ట్ చూపిద్దామని చెప్పి, అంటే డైరెక్ట్ గా ఇక్కడ నేను అప్లోడ్ చేయలేదు కదా. నేను అప్లోడ్ చేస్తే అది ఎలా ట్రిగ్గర్ అవుతుంది మాన్యువల్ గా చూపిద్దాం అనేసి. ఓకే. బట్ ఇక్కడ లేయర్స్ ఇష్యూ వచ్చింది. అసలు ఎంత స్మూత్ గా వెళ్తుంది అంటే ఎంత స్మూత్ గా వెళ్ళదు తెలుసా మామూలుగా అయితే. వర్క్ చేసి 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 నాకు ఇది అలవాటు అవ్వడం వల్ల, అంటే ఈజీగా ఎక్కడ ఇష్యూ వస్తుంది, ఎలా స్మూత్ గా తీసుకెళ్ళాలి అనేది వచ్చేస్తుంది. లేదా ఉమ్. అయితే ఇంత స్మూత్ గా వెళ్ళదు మామూలుగా అయితే రియల్ టైమ్ లో. ఒక్కొక్క టాస్క్ 1 డే 2 డేస్ అలా ఉంటుంది, మనకి 1 అవర్ లో చేస్తున్నాం మనం నిజం చెప్పాలంటే. బేసికల్ గా ఇవే టాస్కులు 1 వీక్ ఉంటుంది, బట్ మనం వన్ ఓకే. అవర్ లో చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇచ్చిన మీకు అయిపోయింది. ఈ టాస్క్ 1 డే ఆ 2 డేస్ అలా ఉంటుంది. అయ్యా, ఇప్పుడు చూసారా డిప్లాయ్ అయింది, ప్రాబ్లం అయితే లేదు. ఉమ్. బట్ నా కన్సర్న్ ఏంటి అంటే మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ ఏమైనా వచ్చిందేమో అనేసి. సో ఈ సో అనే పదం రావట్లేదు. ఏడబ్ల్యూఎస్ ఓపెన్ చేద్దాం, రీసోర్సెస్, ఫంక్షన్ లోకి వెళ్దాం. Okay, right. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి మనము ట్రిగ్గర్ యాడ్ చేద్దాం. ఓకే. లేయర్స్ 2 ఉన్నాయి చూడండి. ఎందుకు లేయర్స్ 2 ఉన్నాయంటే మనం ఒక 2 ఇచ్చాం కాబట్టి. ఇక్కడ ఇక్కడ ఈ లేయర్స్. రైట్. సో దోస్ ఆర్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అంతే కదా. అవును, రిక్వైర్మెంట్స్ డాట్ లో ఉన్న మాడ్యూల్స్. ఉమ్, ఓకే, ఇప్పుడు మరి క్లిక్ చేయండి తెలిసిపోతుందండి. ఒకటి ఇది, ఇంకోటి ఇది. ఒకవేళ మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఇక్కడ నుంచి యాడ్ చేయాల్సి, ఇది త్రూ ప్రోగ్రామ్ ద్వారా యాడ్ చేసాము. ఇంకా ఉమ్. డైరెక్ట్ గా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకోటి డైరెక్ట్ గా. అప్లోడ్ చేయడం అంతే. యా, స్పెసిఫిక్ ఏఆర్ అని ఇచ్చేసి అక్కడ ఇచ్చేస్తే యాడ్ అయిపోతుంది అలా. ఓకే, ఇప్పుడు మనం ఒక ట్రిగ్గర్ పెడదాం దీనికి. రైట్, ఈ ట్రిగ్గర్ ని కూడా మనం మాన్యువల్ గా పెట్టాల్సిన అవసరం లేదు. రేపు చూపిస్తాను మీకు, డైరెక్ట్ గా త్రూ ప్రోగ్రామ్ ద్వారానే ఆ ట్రిగ్గర్ ని ఉమ్, అటాచ్ చేయొచ్చు ఓకే. ఆ లాంబ్డా ఫంక్షన్ కి. ఆ, అది రేపు చెప్తానులేండి, ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోతుంది కాబట్టి. సో ఉమ్, అది రేపు చూసుకుందాం. శ్రావణ్, బకెట్ నేమ్ వచ్చేసి శ్రావణ్, ఎంటిటీ టైప్ మనకి కావాలద్దు, జస్ట్ ఓన్లీ పుట్ రైట్. ప్రిఫిక్స్ ఫోల్డర్ నేమ్. సో ల్యాండింగ్ జోన్, ల్యాండింగ్ జోన్ లోకి ఇక్కడ మనము డాట్ సిఎస్వి ఫైల్ ని అప్లోడ్ చేస్తే ఉమ్. అక్నాలెడ్జ్ యాడ్. ఏమైంది? పైన బకెట్ మీద ఎస్త్రీ వచ్చింది అదేనా. కెనాట్ హ్యావ్ ఓవర్లాపింగ్ సఫిక్స్ ఇన్ 2 రూల్స్. ఇది ప్రిఫిక్స్, ఇది సఫిక్స్,
ఇఫ్ ద ప్రిఫిక్స్ ఆర్ పైన ఓవర్లాపింగ్ ఫర్ ద పైకి సేమ్ వెళ్ళండి ఈవెంట్. సార్. పైన S3 స్లాష్ వచ్చింది చూసారు, బకెట్ నేమ్. ఇదా? అది జస్ట్ బకెట్. ఓకే. అది ఓకే, జస్ట్ అక్కడ ప్రాబ్లం లేదు. జస్ట్ ఇక్కడ బకెట్ నేమే ఉండాలి కదా ఇక్కడ. అది మనం ఏం సెలెక్ట్ చేయము, ఒక్క నిమిషం. ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇది ఇక్కడ మనం కొట్టంగానే దాన్ని నేమ్ ఇచ్చేస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అంతే మనం. ఓకే. పుట్ ఆబ్జెక్ట్ ల్యాండింగ్ జోన్, ఎనీ స్పెషల్ క్యారెక్టర్ మస్ట్ బి యూఆర్ఎల్ ఎన్కోడెడ్. లెట్స్ టేక్ లైక్ దిస్. ఇందాక అలా తీసుకున్నాం కదా మనం. ఇది నాకు ఇలా తీసుకుంటే పని చేయాల. స్పెషల్ క్యారెక్టర్ ఉమ్, ఏదో వస్తుంది అన్నాడు. డేటా ల్యాండింగ్ జోన్, ఇది సఫిక్స్, ప్రిఫిక్స్, సఫిక్స్. ఇక్కడ స్పేస్ ఏదో ఉన్నట్టుంది. లేదే, అంతా బాగానే ఉంది. ఇది ఏమంటుంది? కెనాట్ హ్యావ్ ఓవర్లాపింగ్ సఫిక్సెస్ అంటే ఇక్కడ ఉంది. ఇన్ టూ రూల్స్ ఇఫ్ ద ప్రిఫిక్స్ ఆర్ ఓవర్లాపింగ్ ఫర్ ద సేమ్ ఈవెంట్ టైప్. ఆహాహా, ఓకే ఓకే. సో దీనికి ఆల్రెడీ మనము డాట్ సిఎస్వి వేరే దాంట్లో పెట్టుకున్నాం కదా, మేబీ అదే ఉండొచ్చు. యాడ్ చేద్దాం. ఆ, ఉమ్. ఇది ఎందుకు వస్తుంది తెలుసా ఇష్యూ ఇప్పుడు మనకి? ఉమ్, S3 ట్రిగ్గర్. ఆల్రెడీ మనము ఇక్కడ ఒక ట్రిగ్గర్ వాడుతున్నాం, రైట్? సో నేనేం ఓకే. చేస్తానంటే ఈ ట్రిగ్గర్ ని ఈ ల్యాండాకి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం, అందుకే అది త్రో చేస్తుంది ఎర్రర్. ఓకే, డిలీట్ చేసేద్దాం ఇక్కడ. నాకు ఒక డౌట్ వచ్చింది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, అది నేను క్లారిటీ తెచ్చుకోవాలి. యా, ఇప్పుడు చూద్దాము. డాట్ సిఎస్వి ఇప్పుడు అవుతుందిలేండి. అయింది. ఎందుకంటే ఆల్రెడీ వేరే ల్యాండా యూజ్ చేస్తుంది సేమ్ ఫార్మాట్. ఓకే, సేమ్ ఫంక్షనాలిటీ, అందుకోసము ఉమ్, అది ఎర్రర్ త్రో చేసి. ఓకే, ట్రిగ్గర్ రెడీగా ఉంది. ఇప్పుడు చూద్దాం మనం ఎలా ఉంటుంది వర్క్ అనేది. సో ఇది మన ల్యాండింగ్ జోన్. ఇక్కడ నేను ఫైల్ పడేస్తే ఇక్కడికి వచ్చి ఫైల్ అనేది ఫార్మాట్ అయ్యి ఇక్కడికి రావాలి. ఓకేనా? కరెక్ట్. ఇప్పుడు నేను డౌన్లోడ్ డౌన్లోడ్లో కాదు, శ్రావణ్లో కదా, కార్స్ డేటా తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఉంది కదా మనకి. రైట్. ఓకే, నో ప్రాబ్లం, ఓవర్ రైడ్ అయిపోతుంది. యా, అప్లోడ్. అప్లోడ్ అయితే కొట్టాను ఇక్కడ. అప్లోడ్ అయితే అయ్యింది. సేమ్ ఫైల్ ఉంది కాబట్టి అది అట్లా వచ్చి ఉంటుంది. మనం మామూలుగా కొన్ని ఫైల్స్ ని ఇన్పుట్ చేసేటప్పుడు డేట్ తో ఇన్పుట్ చేస్తాడు. సో ఇక్కడ మనకి ఒకసారి చూద్దాం. రైట్. రెండు రావాలా, బట్ మనకి ఓన్లీ ఒకటే వచ్చింది. అంటే ఇందాకటిదే ఉంది, దీంట్లోకి రాలేదు. దట్ మీన్స్ సంథింగ్ ఎర్రర్. మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. సో ఆ ఎర్రర్ ని ఎలా డిబగ్ చేయాలి అంటే మానిటర్ లోకి వెళ్ళి, అంటే ఈ లాంబ్డా ఫంక్షన్ లో ఉన్న మానిటర్ లోకి వెళ్ళి వ్యూ క్లౌడ్ వాచ్. మనకి ఇంకెక్కడ తెలియదు మనకి. ఓకే, సో అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగిందని తెలియాలంటే మనం క్లౌడ్ వాచ్ ని యూజ్ చేయాల్సిందే సర్వర్ లో. దేనికి సంబంధించిందనే సరే, ఎందుకంటే వీటికి కన్సోల్ లాగా ఏమి ఉండదు కాబట్టి. సో ప్రతిదీ కూడా ఈ క్లౌడ్ వాచ్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూస్తే నా తెలిసి మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రరే అదే ఉంటుంది. ఎందుకు? ఓ, యాక్సెస్ డినైడ్. S3 గెట్ ఆబ్జెక్ట్ అండ్ సెవెన్ కార్స్ డేటా బికాస్ నో ఐడెంటిటీ బేస్డ్ పాలసీ అలో S3 గెట్ ఆబ్జెక్ట్ యాక్షన్. మనం ట్రిగ్గర్ ఆ ఇచ్చాం రిసోర్స్ కదా. కి యాడ్ చేయాలి. S3 ఫుల్ యాక్సెస్ ఉందో లేదో. కొత్తది క్రియేట్ చేసినాం కదా మనము. క్లౌడ్ ఫార్మేషన్. కొత్త యూజర్ క్రియేట్ అవుతుంది కదా. ఎస్, అక్కడ క్లౌడ్ ఫార్మేషన్. ఉమ్. ఒకసారి చెక్ చేద్దాం. అది కరెక్టే మీరు చెప్పింది. దానికి వెన్ ఓన్లీ కాలింగ్ ద గెట్ ఆబ్జెక్ట్ లాంబ్డా యూజ్. ఆపరేషన్. యా, మీరు చెప్పింది పాలసీ రిసోర్స్. ఇక్కడ ఇఫ్ యూ నీడ్ టు అలో యాక్సెస్ టు ఆల్ ఆబ్జెక్ట్. ఎక్కడ ఏమంటున్నాడు? ఐఆమ్ పాలసీ యువర్ రోల్. ఎక్కడ? డిఎస్ఆర్ టెస్టింగ్ రోల్. ఓకే, మీరు చెప్పింది అది.
సేమ్. సో మనము కోడ్లోకి వెళ్ళి దీని యొక్క రోల్ చూద్దాం. పాలసీ ఇష్యూస్ ఉన్నాయి, కాన్ఫిగరేషన్, పర్మిషన్స్, ఇది రోల్. ఈ రోల్కి అటాచ్ చేయమంటున్నాడు. ఓకే, సో ఈ రోల్కి వెళ్దాం. ఓకే, యాడ్ పర్మిషన్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి పర్మిషన్స్? లాంబ్డా లాంబ్డా ఒకటి ఉంది. బేసిక్ ఎగ్జిక్యూషన్ రోల్ మాత్రమే ఉంది, అది సంగతి. ఆ, నేను ఆ, ఒకసారి S3 అటాచ్ చేద్దాం డైరెక్ట్ గా, ఓకే. ఇన్లైన్ పాలసీ కాకుండా. S3 ఫుల్ యాక్సెస్ ఇద్దాం. ఆబ్జెక్ట్, ఇది కూడా ఒకటి ఉంది. ఆబ్జెక్ట్ లాంబ్డా అనుగా ఇది కూడా ఇచ్చేద్దాం. అవుట్పుట్ పోస్ట్. ఓకే, రెండు ఇచ్చేసాను. S3 సంబంధించి చూద్దాం. ఓకే, నౌ ట్రై ఇట్ అగైన్. అప్లోడ్. ఓకే, అప్లోడ్ అయింది. యా, వచ్చింది ఇప్పుడు. పర్మిషన్ ఇష్యూ వచ్చింది, చూసారా? సో యా. మళ్ళీ ఒకసారి ఇంకో ట్రైల్ వేద్దాం. సో ఇప్పుడు మీరు అప్లోడ్ చేస్తూ ఉండే కొద్దీ ఫార్మాట్ అవుతూ వచ్చేసింది. మీరు ఇందాక అడిగారు కదా అసలు ఇది ఎట్లా జరుగుతుంది లోపల అనేసి, అది ఇదే అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్ నిన్న అడిగారు కదా, గుర్తుందా? అంటే ఇది మనం ఎక్కడ ఇన్పుట్ వస్తుంది, ఎట్లా ఫార్మాట్ జరుగుతుంది అని అడిగారు కదా, దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది. సో ఇదంతా కూడా ఎక్కడ కస్టమైజ్ ఫైల్ జరుగుతుంది? రన్. బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్ మొత్తం కూడా. రైట్. అప్లోడ్ చేసాం, రిఫ్రెష్ చేస్తే ఇంకా మనకి దాంట్లో ఫైల్ అప్లోడ్ అవుతూ ఉంటే వస్తూ ఉంటుంది దీంట్లోకి. ఓకే, అయితే ఇప్పుడు ఇంకొక ఇంకొక డెవలపర్ ఏం చేస్తారు అంటే ఈ బకెట్ లోకి ఒక ఫైల్ ని ఇప్పుడు మనం ఏం చేసాము, మాన్యువల్ గా అప్లోడ్ చేస్తున్నాం కదా. ఓకే, సో మాన్యువల్ గా అప్లోడ్ చేసే బదులు ఏం చేస్తారంటే ఇప్పుడు వెబ్ స్క్రాపర్ ఉన్నారు అనుకోండి. వెబ్ స్క్రాపర్ ఏం చేస్తాడు, డేటాని కలెక్ట్ చేస్తాడు. ఇది సమ్ సైట్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి ఆ డేటాని ఈ S3 బకెట్ లోకి అప్లోడ్ చేస్తాడు. అంటే త్రూ ఓకే. ప్రోగ్రామ్ ద్వారా డిప్లాయ్ చేస్తాడు. ఓకే, ఎప్పుడైతే ఈ ఫైల్ అక్కడ త్రూ వెబ్ స్క్రాపింగ్ స్క్రిప్ట్ ద్వారా అప్లోడ్ అవుతుందో, ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుంది, ఆ లాంబ్డా ఫంక్షన్ ని ట్రిగ్గర్ చేస్తుంది. లాంబ్డా ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ ఫైల్ రీడ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన డేటాను మొత్తం ఫిల్టర్ చేసి డిరైవ్ జోన్ లో పడేస్తుంది. ఎప్పుడైతే డిరైవ్ జోన్ లోకి డేటా వచ్చిందో అక్కడి నుంచి డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు ఆ డేటాను పిక్ చేసుకొని సో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇది ఒక ఫ్లో జరిగే, ఇది ఇది ఒక టైప్ ఆఫ్ ETL ప్రాసెస్. ఓకే. ఓకేనా? రైట్, క్లియర్ వచ్చింది కదా. యప్. ఓకే, ఇంతవరకు ఇది. ఇంకా రేపు మీకు వచ్చేసి నేను డేటాబేస్, ఇప్పటి వరకు మనం ఏంటంటే CS3 రిలేటెడ్ చూస్తాము. రేపు మనం ఏం చేద్దామంటే డేటాబేస్ రిలేటెడ్ చూద్దాం. సో ఫ్రెష్ గా ఒక ప్రాజెక్ట్, లేదంటే దీన్ని యూజ్ చేసేస్తానులేండి. ఎందుకంటే అన్ని మళ్ళీ ఫ్రెష్ నుంచి అంటే మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయడం అంటే చాలా, అదే స్ట్రక్చర్ అయితే సేమ్. ఇక్కడ జస్ట్ ఇంకొక సర్వీస్ క్రియేట్ చేసుకుంటాం, డేటాబేస్ రిలేటెడ్ సర్వీస్ అంతే. ఓకే. ఓకే. ఓకే, సో దాన్ని నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ORM కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేయాలనేది ఫుల్ క్లాస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. టైం వేస్ట్. రేపంటే రేపేనా మండేనా మీ మండేకా? యా, మండే. ఓకే, లేదంటే రేపు మీకు మార్నింగ్ ఏమైనా, ఈవినింగ్ ఒకసారి పింగ్ చేస్తాను. ఈవినింగ్ ఏమైనా కనెక్ట్ అవుదామా? మీ ఈవినింగ్ ఇంకా? యా, నా ఈవినింగ్ మీకు మార్నింగ్. మార్నింగ్. ఓకే, ఏ టైంకి అంటారు? నేను జస్ట్ పింగ్ చేస్తాను. ఆ టైంలో అంటే నాకు లైక్ 7:30 9 అనుకోండి ఉరామరిగ్గా. సో అప్పుడు మీకు మార్నింగ్ 9. 10 అవుతుంది. 9 అంటే 10:30 ఉండను నేను. ఆహా, ఓకే. సరే, నేను ఒక మెసేజ్ పెడతాను. మీరు ఫ్రీ ఉంటే నేను ఫ్రీ ఉంటే ఇద్దరం కనెక్ట్ అవుదాం, లేదంటే యాజ్ యూజువల్ మండే కనెక్ట్ అయిపోదాం. ఓకే. మర్చిపోయినా, ఇది ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మీరు చేయలేదన్నారు కదా. ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత కనెక్ట్ అవుదాంలేండి. ఎందుకంటే ఇంకొకటి ఉంది ORM, అది అయిపోయిన తర్వాత మీకు API ప్రాజెక్ట్ చెప్తాను. ఓకే, API ఓకే. ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మనము ఫ్రంట్ ఎండ్ వాళ్ళు బ్యాక్ ఎండ్ వాళ్ళ యొక్క సర్వీసెస్ ని ఎలా పిక్ చేసుకుంటారు అనేసి. ఇప్పటివరకు మనం ఓకే. చూసిందంటే ఓన్లీ AWS ఎన్విరాన్మెంట్ లోనే ఈ ప్రాసెస్ అంతా వర్కౌట్ అవుతుంది. అవుట్ సైడ్ AWS ఎన్విరాన్మెంట్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు
మీకు ఒక రిక్వెస్ట్ ఉమ్, పంపిస్తే వాళ్ళకి మీరు డేటా ఎలా సర్వ్ చేస్తారు అనేది ఏపీఐ ప్రాజెక్ట్ లో ఉంటుంది. అది చూపిస్తాను మీకు ఏది ఓఆర్ఎం అయిపోయిన తర్వాత. ఓకేనా? ఓకే. ఓకే, రైట్. ఓఆర్ఎం కూడా ఒక ప్రాజెక్ట్ యాక్చువల్లీ. ఇది ఒక ప్రాసెస్, ఓఆర్ఎం ఒక ప్రాసెస్, ఏపీఐ ఇంకో ప్రాసెస్. ఇది అయిపోతే ఆల్మోస్ట్ అయిపోతుంది. తర్వాత యూనిటీ టెస్ట్ కేసులు ఎలా రాయాలో చూపిస్తాను. అది అయిపోయిన తర్వాత మనకి పెప్పేట్ అని ఒకటి ఉంటుంది అనమాట, కోడింగ్ స్టైల్. మనం ఏదో ఉమ్, ఇట్లా రాసుకుంటూ వెళ్ళాం కదా, కోడింగ్ స్టైల్ ఒకటి ఉంటుంది. సో అది ఎలా చేయాలి దాన్ని, సోనార్ క్యూబ్ ఇవి ఉంటాయి కదా వ్యాలిడేటర్స్, కోడ్ వ్యాలిడేటర్స్ ఉంటాయి. అవి ఉమ్, ఎలా ఇంక్లూడ్ చేయాలి, అవి ఎలా మీ కోడ్ ని పుష్ చేసే ముందు ఎలా టెస్ట్ చేయాలో చూపిస్తాను. మీకు ఇప్పటివరకు నేను గిట్ టచ్ చేయాల, మీరు గమనించారో లేదు? ఉమ్, రైట్. సో గిట్ రైట్. గిట్ మీద గిట్ మీద ఒక ఫంక్షనాలిటీ చేసి చూపిస్తాను మీకు. ఓకే, పుష్, పుల్, మెర్జ్, రీబేస్, కాన్ఫ్లిక్ట్స్, ఇవి అవన్నీ ఎలా వస్తాయి. సో అవి ఓకే. అవి చేసిన తర్వాత అక్కడితో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ అయినట్టే. తర్వాత క్లౌడ్ లోకి వెళ్ళిపోయి ఆ ఎస్ఎన్ఎస్, ఆ ఎస్క్యూఎస్ ని మన ప్రాజెక్ట్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి చూపిస్తాను. ఉమ్, ఉమ్, ఓకే. సో ఓవరాల్ గా ఆ, ఇది మనం చేయబోయేది. ఐ థింక్ మనకి ఇంకొక 1 వీక్ లో అయిపోతుంది మొత్తం ప్రాసెస్ ఓకే. అంతా ఓకే. కూడా. ఓకే, రైట్. సో ఇది ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏంటి అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇంకా మనము ఈటీఎల్ లో మీడియం లెవెల్లోనే ఉన్నాం. ఉమ్, ఓకే, అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళదు. ఎలా చెప్పండి? అడ్వాన్స్ లెవెల్ నేను ఇంకా డొమైన్ డిజైన్ ఇంకా అటాచ్ చేయలేదు దీనికి. గమనించారా లేదు? డొమైన్ డిజైన్ అటాచ్ చేయాలి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేయాలి ఎక్కడ కూడా. గుర్తుందా? అవును. ఉమ్, ఎస్. సో ఎప్పుడైతే నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేస్తానో అక్కడతో మీకు ఈటీఎల్ ప్రాసెస్ అయిపోయినట్టు. ఓకే. ఓకే. సో అది ఓఆర్ఎం చెప్పిన తర్వాత చేపిస్తాను మీకు అది ఎలా అనేది. ఓకే. ఓకే, ఓకే శ్రావణ్ గారు, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. కోడ్ కూడా షేర్ చేస్తాను మీకు. ఓకే, వీడియో ఓకే. కూడా అప్లోడ్ చేసి ఇచ్చేస్తాను. ఓకే. ఓకే. యా. యా, థ్యాంక్స్ అండి. యా, బాయ్. యా.